ఎన్ నతానియల్ గారికి సంఘస్థులకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఇప్పటికే మీరు పాటలు పాడుతూ ప్రభువును స్తుతించారు. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. హోషియా గ్రంథం హోషియా గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఆకోరు అక్కడి నుండి దానిని తీసుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఈ చిన్న మాట నాతో చెప్పండి. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆకోరు అంటేనే శ్రమ అని అర్థం, ఓకేనా? కాబట్టి ఆకోరు అంటే శ్రమగల లోయ అని అర్థం అన్నమాట. అందుకని ఆ శ్రమను ఆయన నిరీక్షణగా మారుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఇంతకసలు మనుషులకు శ్రమ ఎందుకు వస్తుంది, బాధ కష్టం ఎందుకు వస్తుందో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము మరి 19వ వచనం చదువుదాము. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాధ కష్టం లేదా శ్రమ ఎందుకు వస్తుంది మనుషులకి అనేది మనము తెలుసుకోవాలి. మొదట అందరూ ఏదో ఒక రకమైన శ్రమలో ఉన్నారు. కొన్నిసార్లు వారికి వారే శ్రమను కలుగు చేసుకుంటారు. ఎప్పుడు అని అంటే దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, దేవుని మార్గాన్ని విసర్జించినప్పుడు మనకు మనమే శ్రమను కలుగు చేసుకుంటాం. ఒకసారి కొండమూడు అనే ప్రాంతానికి వెళ్ళాం, పిడుగురాల దగ్గర. ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ చెప్పిన మాట వినకుండా పరిగెత్తుకుంటూ మెయిన్ రోడ్డు మీదకి వచ్చాడు. ఆ మెయిన్ రోడ్డు మీద పరిగెడుతూ ఉన్నప్పుడు వెనక నుండి ఒక లారీ వచ్చి కొడితే వెళ్ళి రోడ్డు ప్రక్కన ఉన్న పెద్ద ప్రహరీకి కొట్టుకొని అక్కడికక్కడే చచ్చిపోయాడు అబ్బాయి. ఆ తల్లి రోదన అంతా ఇంత కాదు. వాడికి ఇప్పుడు కష్టం ఎందుకు వచ్చింది, మరణం ఎందుకు వచ్చింది అని అంటే తల్లి కౌగిటిని విడిపించుకొని తల్లి మాట వినకుండా, తల్లి హెచ్చరికను అతడు ఖాతరు చేయకుండా తన దారిన తాను పరిగెత్తటం వలన అతడు ఈ శ్రమ తెచ్చుకున్నాడు. కొన్నిసార్లు శ్రమ రావడానికి కారణం ఆజ్ఞలను అతిక్రమించుట, నీతి న్యాయాలను తప్పటం, నీతి న్యాయాలను బోధించే దేవుని మాట వినకపోవటం, జీవితం మీద శ్రద్ధ లేకపోవడం చాలాసార్లు కష్టాలకు శ్రమలకు కారణమవుతుంది. నీ దేవుడైన యెహోవా నిన్ను తన మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుటయు, ఆయన మాట వినకపోవటయు శ్రమకు కారణము. ఈ రాత్రి శ్రమకు కారణమైన మరికొన్ని విషయాలు నేను మీతో వివరిస్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయానికి రండి. ఇవన్నీ మనుషులు తమకు తాము చేసుకునే స్వయంకృతాపరాధాలు. శ్రమలు 2 రకాలు ఉంటాయి. మనకు మనమే తెచ్చుకునే శ్రమలు, హద్దు మీరి మాట వినకుండా బుద్ధిహీనంగా ప్రవర్తించటం వలన మనకు మనమే శ్రమ తెచ్చుకుంటాం. అది ఒక కారణం. కొన్నిసార్లు శ్రమలు ఇతరులు కలుగు చేస్తారు. మనము బాగానే ఉన్నా కుళ్ళుబోతులై, కుట్రదారులై, మనము పచ్చగా ఉండటం చూడలేక మనకు నష్టాన్ని కలుగజేస్తారు, కష్టాన్ని కలుగజేస్తారు. 2 రకాల శ్రమలు ఉంటాయి. ఇతరుల వలన మనకు కలిగే శ్రమలు, మనకు మనమే చేసుకునే శ్రమలు. మనకు మనమే చేసుకునే శ్రమల గురించి ఈరోజు మనం ఒకసారి ధ్యానం చేస్తాం. మరి యెషయా గ్రంథము 5వ అధ్యాయము గనక మనం చూస్తే మనుషులు తమకు తాముగా ఎలా శ్రమలను కొని తెచ్చుకుంటున్నారో, ఏమి చెయ్యటం వలన మనుషులు శ్రమలకు లోనవుతున్నారో పరిశుద్ధాత్ముడు చక్కగా వివరించాడు. దయచేసి ఆ వాక్యాన్ని చదువుదాము. యెషయా గ్రంథం 5వ అధ్యాయములోనికి రండి. ప్రియ దేవుని పిల్లలారా, ఆ 5వ అధ్యాయంలో
మరి దేవుని వాక్యం 8వ వచనం చదువుదాం. 8వ వచనం, స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. అర్థమైందా? శ్రమ ఎందుకు వస్తుందో చెబుతున్నా. దురాశ దుఃఖానికి చేటు అన్నారు. దురాశ దుఃఖానికి చేటు. శ్రమ ఎందుకు వస్తుందని అంటే, నీకున్న దానితో తృప్తి చెందకపోతే నీకు శ్రమ వస్తుంది. నీవు మాత్రమే బ్రతకాలని. 8వ వచనం, స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. కొంతమంది అంతే, ఉన్నదానితో తృప్తి చెందరు, పక్క వాళ్ళ పొలాలు ఆక్రమించుకుంటుంటారు, పక్క వాళ్ళ ఇల్లు ఆక్రమించుకుంటుంటారు. కొన్నిసార్లు వాళ్ళ ఇల్లు పొలాలు ఆక్రమించుకోవటానికి వాళ్ళకి చేతబడులు కూడా చేస్తారు. దయ్యములను కూడా ప్రయోగిస్తారండి. హత్య చేసేవారు, దయ్యాలను ప్రయోగించేవారు, ఏదో ఒక రకంగా వాళ్ళు ఊరు వదిలిపెట్టి పోయేటట్టు వాళ్ళని చేయడం, దొమ్మిగా మీద పడడం. జాగ్రత్త, నువ్వు మాత్రమే బ్రతుకుదామనుకుంటున్నావా? ఎవరు బ్రతికే పని లేదా? ఎదుటి వారిని ఎలాగో నువ్వు పాడు చేసావు, నువ్వు అలాగే పాడైపోతావు. తాడిని దన్నేవాడు ఉంటే దాని తల దన్నేవాడు కూడా ఉంటాడని నీవు ఎదుటి వారిని దోచుకునే ప్రయత్నం చేస్తే నీకు నీవే శ్రమల పాలైపోతావు. ఉన్నదానితో తృప్తి కలిగి ఉండు. నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రశాంతంగా క్షేమంగా ఉండాలని నువ్వు కోరుకోవాలి. చాలాసార్లు మన పక్కింటి వాళ్ళతో గొడవ, మనకి పక్క పొలాల వాళ్ళతో గొడవ, సమాధానం ఉండదు. పైగా వెళ్తే ఎవరైనా చుట్టుపక్కల అంతా నా శత్రువులే. ఎందుకయ్యారు నీకు శత్రువులు? నోరు మంచిదైతే ఊరు మంచిదన్నారు. చిన్నదానికి పెద్దదానికి గొడవలు పెట్టుకుంటే ఎలా? ఒరే, ఎండుటాకులు వచ్చి మన స్థలంలో పడ్డా గొడవేనా? ఆకులకేం తెలుసు? గాలి వాటానికి ఎటో పోతాయి. వాళ్ళ చెత్త వచ్చి పడ్డా గొడవే. నోరు లేని పశువులు వచ్చినా గొడవే. గింజలు తినే కోళ్ళు వచ్చినా గొడవే. ఇక చుట్టుపక్కల వాళ్ళు ఎలాగో నీకు మిత్రులు అవుతారు? నా ప్రియ దేవుని పిల్లలారా, నీవే బతకాలన్నా ఎవరు బ్రతకొద్దా? చుట్టుపక్కల వారితో సమాధానం కలగొద్దా, కావద్దా? ఒక ఆయన ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళారట. వెళ్తే అక్కడున్న పొలాలన్నీ చక్కగా ఉన్నాయి. అన్నిటిలో శ్రేష్టమైన పంట పండుతుందట. ఎక్కువ తీసేయకూడదయ్యా. అన్నిటిలో శ్రేష్టమైన పంట పండుతుందట. అలా శ్రేష్టమైన పంట పండుతూ ఉంటే అక్కడికి వెళ్ళిన ఆయన అడిగాడట, ఎందుకని మీకు ఇంత మంచి పంట పండుతుంది? అందరి పొలాలు బాగున్నాయి ఏమిటి అని అంటే వాళ్ళు చెప్పారట, సంవత్సరం చివరిలో పంట వచ్చినప్పుడు పంటలో శ్రేష్టమైన విత్తనాలను మేము సేకరించి అవి మా చుట్టుపక్కల పొలాల వాళ్ళకు పంచుతాం అన్నారు. మనం ఏం చేస్తాం? శ్రేష్టమైన కంకులు వస్తే వాటన్నింటిని గోతంలో మూటగట్టి పైన కొంకికి తగిలించుకొని వచ్చే సంవత్సరం పంటకు పెట్టుకుంటాం. తాలు తరక అమ్ముకుంటాం. వచ్చే సంవత్సరం పంట కోసం విత్తనాలని మూటలు కట్టి వంకెకి తగిలిస్తాం. వాళ్ళు వంకెకి తగిలించరట. వచ్చిన శ్రేష్టమైన విత్తనాలని చుట్టుపక్కల పొలాల వాళ్ళకి ఇస్తారట, నలుదిక్కులా. అదేమిటి, మీరు కదా ఉంచుకోవాలి, ఎందుకు ఇస్తున్నారు? చుట్టుపక్కల పొలాల కంటే మా మొక్కజొన్న పంట విండ్ పాలినేషన్ ద్వారా కదా జరుగుతుందంటే, గాలి ద్వారా ఏమంటారు దాన్ని, ఫలదీకరణం జరుగుద్ది. విండ్ పాలినేషన్ అంటారు. ఆ పరాగ రేణువులు గాలికి పక్కన వాళ్ళ పరాగ రేణువులు వచ్చి మన పొలం మీద పడితే ఇక్కడ విత్తనాలు తయారవుతాయి అన్నమాట. కాబట్టి నేను మంచి విత్తనాలు కనుక నా పక్క పొలం వాడికిస్తే ఆ పొలం మీదుగా గాలి వీస్తూ వచ్చినప్పుడు వాడి యొక్క పరాగ రేణువులు వచ్చి నా పొలం మీద పడతాయి కనుక అవి మంచి పరాగ రేణువులు వచ్చి పడితే నా చేలో మంచి పంట పండిద్ది. అందుకని నేను 4 దిక్కుల వాళ్ళకు మంచి విత్తనాలు ఇచ్చాను అనుకోండి, అప్పుడు 4 దిక్కుల నుంచి గాలి వచ్చినా నా పొలం బాగుంటుంది, వాళ్ళ పొలాలు బాగుంటాయి, అందరం బాగుంటాం. నేను బాగుండటం కోసం 4 దిక్కుల వాళ్ళకు మంచి విత్తనాలు పంచి పెడతాను. అందుకే మా అందరి పొలాలు బాగుంటాయి. మన బుద్ధి ఎట్టాడుతో తెలుసా?
మంచి అన్నీ మనకు కావాలి, చెడ్డయన్నీ పక్కనోడికి ఇవ్వాల. ఏదో ఒకటి చేసి వాడు పాడైపోవాలనుకుంటాం. వాడు పాడైపోడు, నీవే పాడైపోతావు. వాడు జబ్బు విత్తనాలు నాటాడానికి, ఆ గాలి వాటానికి ఆ పుప్పొడి రేణువులు కనుక వచ్చి నీ పొలం మీద పడితే, నువ్వెంత మంచి విత్తనాలు నాటినా ఆ పాడు పుప్పొడి రేణువులు వచ్చి పడ్డాయి కనుక నీ పంట కూడా బలహీనమైపోతుంది. బలహీనమైన జబ్బు గింజలు వస్తాయి. పక్కనోళ్ళు బాగుండాలని నువ్వు ఆలోచిస్తే నువ్వు బాగుంటావు. పక్కనోళ్ళు పాడైపోవాలని ఆలోచిస్తే ఇండైరెక్ట్గా నువ్వు కూడా పాడైపోతావు. ఇజ్రాయేలీలు అందరూ కూడా చక్కని మొక్కజొన్న పంటను కలిగి ఉండడానికి కారణమట, వారు చుట్టుప్రక్కల వారు బాగుండాలని కోరుకుంటారు, తద్వారా వాళ్ళు బాగుంటారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నువ్వే బతకాలనుకోబాక, నీ చుట్టుప్రక్కల నీకు సమాధానం కావాలి. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీ నలుదిక్కులో ఉన్న గృహాలతో మీకు సమాధానం ఉందా లేదా? లేకపోతే నీకు శ్రమే. కొంతమంది పొద్దున్నే లెగిసి ఎట్ట పెడతారో ముఖం, బయటికి రావడం, వాళ్ళని చూసి ముఖం చిట్లించా, కళ్ళు చిట్లించా, యూము రాకపోయినా. మా ఒక చెల్లి నా దగ్గరికి వచ్చింది, అన్నా ఉండలేకపోతున్నానన్నా అసలు మా ఇంట్లో అనింది. మీ ఇంట్లో నువ్వు ఉండలేకపోవటం ఏంటమ్మా అన్న. మా పక్కింటోడు ఉమ్ము రాకపోయినా కేకరిచ్చి వస్తున్నాడన్నా. ఎన్నిసార్లు వస్తున్నాడు? అసలు చూసినప్పుడెల్లా వస్తాడన్న, నన్ను చూసినప్పుడెల్లా వస్తాడు. నాకు అసలు మైండ్ ఏడిపోతుందన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనన్నాను, పట్టించుకోబాక అసలు. చివరికి ఎట్లా ఉండేది తెలిసి, ఎంతో అందంగా ఆరోగ్యంగా ఉండేవాడు, ఈ కుళ్ళు చేత వాడు వికారమైపోయాడు. అసలు రూపం మారిపోయింది, ఆరోగ్యం చెడిపోయింది. ఆ కుళ్ళు లోపల పెట్టుకొని పక్కన వారి యొక్క పచ్చదనాన్ని వార్చలేక ఉమ్ము రాకపోయినా కేకరించి ఊసే వీడు చివరికి వికారంగా మారిపోయాడు, జబ్బు పడిపోయినాడు. నీ ఎముకలకు కుళ్ళు వచ్చేసిద్ది, నీకే అనారోగ్యం వచ్చింది. కొంతమంది ఊరకనే వస్తారు, ఊరకనే చెప్పిస్తారు ఎదుటోళ్ళని. పక్కింటోళ్ళతో సమాధానం కావాలండి, పక్క పొలంతో సమాధానం కావాలా? దోచుకోబాక, దుర్మార్గం చేయబాక, శపించబాక, దూషించబాక, ద్వేషించబాక. నీ చుట్టుప్రక్కల గనక 4 ఇళ్లలోళ్ళు గనక నలుదిక్కుల నీకు మేలు చేసేవారైతే ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు నువ్వు. నీ పిల్లలు ఎంత ధైర్యంగా ఉండొచ్చును. ఎందుకు వైరాలు పెట్టుకుంటారు చుట్టుపక్కల వాళ్ళతో? నీ శ్రమకు అదే కారణం, నీకు మనశ్శాంతి లేకపోవటానికి అదే కారణం. చివరికి నీ ఆరోగ్యం క్షీణించిపోద్ది. నువ్వు మాత్రమే బతకాలనుకోబాకు, అందరూ కలిసి చక్కగా బ్రతకాలని అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు చక్కని ఆజ్ఞిచ్చాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఒక ఆయనట నరకానికి వెళ్ళాడట. నరకానికి వెళ్తే నరక ద్వారం దగ్గర పెద్ద టేబుల్ ఉందట. ఆ టేబుల్ మీద సకల ఆహార పదార్థాలు ఉన్నాయట. ఆ చుట్టుపక్కల కూర్చొని నాకు 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 అని వాటిని తీసుకొని తినే క్రమంలో ఒకరినొకళ్ళు రక్కుకొని ఒకళ్ళనొకళ్ళు చీల్చుకొని రక్తం గారుతా ఆ ఆహార పదార్థాలని చల్లా చెదరుగా పడిపోయి చివరికి ఊరు తినకుండా కింద పడిపోతున్నాయట. వాళ్ళ ఒంటి నిండా గాయాలు. ఆ తర్వాత వాళ్ళందరూ బక్క చిక్కి ఉన్నారట. ఇది చూసిన ఆయన మరలా పరలోక ద్వారం దగ్గరికి వెళ్ళాడట. అట్లాంటి పెద్ద టేబుల్ వేసిందంటే అక్కడ కూడా చక్కని ఆహార పదార్థాలు ఉన్నాయంట. కానీ వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా, సమాధానంగా, సంతోషంగా, బలిష్టంగా ఉన్నారట. ఏమిటి అక్కడ వాళ్ళు అట్లాగున్నారు, ఇక్కడ వీళ్ళు ఇలాగున్నారు అని చూస్తే వీళ్ళందరి చేతుల కట ఇంత బారు గంటలు కట్టున్నాయట. గంటలు, ఆ బారు గంటలతో తినాలంటే మరి రాదు మూతికాడికి. అందుకని ఆ బారు గంటలు కట్టి ఉండటం వలన ఇటు చెయ్యి నోటి దగ్గరికి రాకపోవటం వలన వాళ్ళ ఆ గంటలతోటి మంచి పదార్థాలు తీసుకొని పక్కన వాళ్ళకి పెడుతున్నారట. ఆ తిన్నాడు కూడా ఏం చేస్తున్నాడు, మంచి పదార్థాలు తీసుకొని ఈడికి పెడుతున్నాడు. ఈడు వాడికి మంచి పదార్థాలు పెడితేనే ఆడు ఈడికి మంచి పదార్థాలు పెడతాడు. అందుకని ఎత్తుకులాడి మంచి వాడికి పెడుతున్నాడు. వాడు కూడా నాకు మంచిది పెట్టాడు కదా అని ఎత్తుకులాడి ఈడు కూడా మంచిది పెట్టాడట. ఇక కుమ్ములాటలు లేవు, పీకులాటలు లేవు, చీల్చుకోవటాలు లేవు. ప్రశాంతంగా గంటలతో తీసుకుంటున్నారు. వాడు ఈడికి పెట్ట, ఈడు వాడికి పెట్ట. అందరూ కడుపు నిండా తింటున్నారట.
అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, బలిష్టంగా ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకానికి ప్రభువు నేర్పిన సూత్రం ఏమిటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగు వారిని ఏది ఆశించబాక, దొంగిలించబాక, దోచుకోబాక. వాని భార్యనైనా, వాని బిడ్డనైనా, వాని దాసినైనా, వాని గాడిదనైనా, చివరికి వాడి పూచిక పుల్లను కూడా నువ్వు ఆశించొద్దు. ఎదుటి వారికి శ్రేష్టమైనవి పెట్టండి. ప్రేమతో వాళ్ళు కూడా మీకు శ్రేష్టమైనవి పెడతారు. ఎంతకాలం ఒకరి కీడు ఒకరు కోడుకొని నాశనమైపోతారు. నీవు ఎదుటి వారికి మంచివిస్తే ఎదుటి వారు కూడా నీకు మంచివిస్తారు కదా. ఎదుటి వారిని నువ్వు ద్వేషిస్తే వారు కూడా నిన్ను ద్వేషిస్తారు కదా. నీవు కొలిచిన కొలతేగా నీకు కొలవబడుతుంది. అందరితో సమాధానంగా ఉండండి. ఈ భూలోకం మీదే చిన్న పరలోకపు ఆనందాన్ని అనుభవించవచ్చు. చప్పట్లు కొట్టి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. శ్రమ ఎందుకు వస్తుంది? సమాధానం లేదు, దోపిడీ అయిపోయింది, దురాశ అయిపోయింది, దోచుకుంటున్నారు. కొంతమంది తల్లిదండ్రుల కష్టార్జితాన్ని కూడా దోచుకునే పిల్లలు ఉన్నారు. అమ్మ తిన్నా తినకపోయినా పర్వాలా, తల్లిదండ్రుల అవసరాలు తీరినా తీరకపోయినా పర్వాలా, వాళ్ళు కష్టపడ్డా నలిగిపోయినా పర్వాలా, నా సరదాలు తీరాలా అనుకుంటున్నారు చాలా మంది పిల్లలు. తల్లిదండ్రుల కష్టాన్ని దోచుకోబాకండి, అది ద్రోహం కాదని అనుకోబాకండి. దేవుని వాక్యం మీరు చూస్తే తల్లిదండ్రుల కష్టార్జితమును దోచుకొని అది ద్రోహము కాదనుకుని వానికి వాడెవడో చూడండి. ఒకసారి మీరు సామెతల గ్రంథము 28వ అధ్యాయము మరి 24వ వచనం చూడండి. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని అది ద్రోహము కాదని అనుకునివాడు నశింప చేయువానికి జతగాడు. ఎవడు నశింపజేసేవాడు ఎవడు? దుష్టుడైన సాతానుడు. నశింపచేయువాడు, ఆ నాశనం చేసేవారికి జతగాళ్ళు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల కష్టార్జితాన్ని కూడా దోచుకుంటున్నారు. వారు బాగుంటే చాలు, వారి సరదాలు తీరితే చాలు, వాళ్ళు సెల్ ఫోన్లు కొంటే చాలు, వాళ్ళు బైకులు కొంటే చాలు, వీళ్ళు ఎంత అప్పుల పాలైపోయినా పర్వాలా, కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోవట్లా, వీళ్ళు మాత్రమే బతకాలా, వీళ్ళు మాత్రమే చక్కగుండాలా, ఎవరు ఎట్టబోయినా పర్వాలా. నా ప్రియ దేవుని పిల్లరా, ఇతరులను దోచుకోవద్దు, తల్లిదండ్రుల కష్టాన్ని కూడా దోచుకోవద్దు. నష్టపోతావు, శ్రమల పాలవుతావు. కనుక శ్రమకు కారణం మొదటిది చెప్పాను. ఆ తర్వాత రెండవ కారణం, శ్రమకు కారణం చూద్దాము. నా ప్రియ దేవుని పిల్లలారా చూడండి, ఎవరికి శ్రమ వస్తుందో 11వ వచనం చదువుదాం. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్ష రసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితారా, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. నా ప్రియ దేవుని పిల్లరా, ఈ వివరణ మీకు ఇచ్చే ముందు ఒక సంగతి మీతో చెప్పాలి. ఎవరైతే తాము మాత్రమే బ్రతకాలని ఎదుటివారి పొలములను, ఇళ్లను దోచుకుంటారో వారికి ఏం జరుగుద్ది ప్రతిఫలము అని అంటే, అక్కడ చెప్పబడుతున్న మాట 9వ వచనం. నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపత్యగు యెహోవా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన ఇండ్లు అనేకములు నివాసము లేక పాడైపోవును. 10 ఎకరముల ద్రాక్ష తోట 1 కుంచెడు రసమిచ్చును. తూమెడు గింజల పంట 1 పడి అగును. ఎదుటాలను దోచుకుంటే ఏం జరుగుద్దో తెలుసా? నువ్వు 10 ఎకరాల పొలం వేసినా చివరికి వచ్చేది ఎంతంట? 10 ఎకరముల పొలము నువ్వు వేస్తే 1 కుంచెడు రసమే వస్తుంది నీకు. తూమెడు గింజల పంట వేస్తే 1 పడి మాత్రమే వస్తాయి నీకు. అంతే, దేవుడు నీ మీద తీర్పరి అయి నువ్వు దోచుకున్న వ్యక్తుల పక్షాన నీ కష్టాన్ని పాడు చేస్తాడు. నా ప్రియ దేవుని పిల్లలు, దుర్మార్గం, అన్యాయం చేయబాకండి.
కొంతమంది విధవరాళ్ళ పొలాలను దోచుకుంటున్నారు. తండ్రి లేని పిల్లలైతే వాళ్ళని దోచుకుంటారు. చదువు లేకపోతే వాళ్ళ పొలాలు దోచుకుంటారు. ఈ దోపిడీదారులు ఎక్కువైపోయారండి. రాజకీయ నాయకుల దగ్గర నుంచి తెలివితేటలు ఉన్న వాళ్ళంతా డబ్బులు ఇచ్చి ఎంఆర్ఓలను ఎండిఓలను మేనేజ్ చేసి పేదలను, తెలివి లేని వారిని, తండ్రి లేని వారి విధవరాళ్లను దోచుకుంటున్నారు. చాలా ప్రమాదంలో పడిపోతారు. నీవు నీ బిడ్డలు శ్రమ అనుభవించవలసి వస్తుంది. ఏమో నీకున్న తెలివిని, అధికారాన్ని, రాజకీయ బలాన్ని బట్టి, నీ మాయ మంత్రాలను బట్టి నేనేదో చలామణి అవుతున్నావు అనుకుంటున్నావేమో. శ్రమల పాలైపోతావు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను చూస్తాడు. 10 ఎకరాలు పొలమేసినా నీకు కుంచెడు రసం కూడా రాదు. యథార్థంగా కష్టపడి నీవు కనుక సంపాదించుకుంటే ఆ కొద్దిగలోనే దేవుడు నూరంతల ప్రతిఫలం ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్ప. నాకు ఒక తల్లి తెలుసండి, చాలా పేద ఆవిడ. వాళ్ళ కుటుంబం అప్పుడు చాలా పేదరికంలో ఉండేది. ఒకసారి వారు వరి పొలం వేస్తే వారికి అంతా కొద్ది పొలమే, 1 ఎకరం కూడా లేదు. ఎన్నో కొన్ని సెంట్లు మాత్రమే ఉంది. ఒక 40 సెంట్ల పొలం ఏమో ఉండింది. చుట్టుపక్కల అందరికీ తెగులు వచ్చింది, వీళ్ళకి కూడా తెగులు వచ్చింది. కానీ పెట్టుబడి కూడా రాకపోతే ఆ పెట్టుబడి కూడా నష్టమైపోద్దని బాధపడుతూ నా దగ్గరికి వచ్చింది. అయ్యా, అందరికీ తెగులు వచ్చింది, నాకే కాదు. కానీ అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టామయ్యా, పెట్టుబడి కూడా తీర్చుకోలేమయ్యా. దేవుడు ఏదో ఒకటి చేసేటట్లుగా ప్రార్థన చేయయ్యా. వెంటనే నా దగ్గరికి కొబ్బరి నూనె ఆ బాటిల్ తీసుకొని వచ్చింది. ఎందుకమ్మా ఇది? ప్రార్థన చేయి బాబు అనింది. ప్రార్థన చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి, మందు కొట్టే ఆ మిషన్లో ఈ కొబ్బరి నూనె వేసి నీళ్లు కలిపి వేసేయండి. అప్పుడు వాళ్ళ ఆయన అంటే, తిక్కల దానివేమే, వేలు మందులు పెట్టి పురుగుల మందు కొడుతుంటేనే పంటలు తిప్పుకోకుండా భూస్వామిలే చేతులు వదిలేసేస్తే కొబ్బరి నూనె నీళ్ళల్లో వేసి పొలానికి కొట్టి రమ్మంటావు, ఏంటమ్మాయి నువ్వు చెప్పేది అన్నాడట. ఏమండి, ఇంతకు మించి మనకు దారి ఏమీ లేదండి. ఇప్పటికే అప్పుల పాలైపోయాము, ఇంకా మందులు పెట్టి ఎక్కడ తెస్తామండి? కరుణిస్తే ఆ దేవుడు కరుణిస్తాడు, లేకపోతే ఇంకా మన కర్మ ఏం చేద్దాం? ఈ ఒక్క ప్రయత్నం మాత్రం చేసి ఆ మందు కొట్టే డబ్బాలో ఈ నూనె వేసి మీరు వెళ్ళి పొలమంతా కొట్టిరండి అని అంటే, మరి కాదని లేకో ఆయన కూడా విశ్వసించాడు. చివరి ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. వెళ్ళిపోయి ఆ నూనె వేసి మొత్తం పొలం కొట్టాడండి. చుట్టుపక్కల ఎకరాలు ఉన్న వాళ్ళకు పంటలు పండలేదు, కానీ ఆమె పంట మరలా తిరిగి పండటం ప్రారంభమైంది. ఆ తెగులు నివారణ అయిపోయింది. చక్కని అనేక బస్తాల ఒడ్లు వచ్చినాయండి ఆవిడికి. మామూలుగా పంట పండితే ఎన్ని బస్తాలు వస్తాయో అన్ని బస్తాల ఒడ్లు వచ్చినాయండి. నాతో చెప్పింది, బాబు, దీనులను, దరిద్రులను ప్రభు ఎప్పుడు వదిలిపెట్టడు బాబు. అప్పుల పాలైపోయాం, ఏం చేయాలో తెలియని పరిస్థితి. చివరిగా ఈ ప్రయత్నం చేశాను బాబు, దేవుడే కరుణించాడు బాబు. మామూలుగా పండితే 40 సెంట్లలో ఎంత పొలం పండుతుంది, ఎంత పంట, అన్ని వస్తువులు, అన్ని బస్తాలు వచ్చినాయి బాబు. నా ప్రియ దేవుని పిల్లల, కలిగినది కొంచెమైనా నీతిగా యథార్థంగా ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. పిడికెడు విత్తనములు పట్టుకుని ఏడ్చుచు విత్తువాడు సంతోషంతో పనులు మోసుకొని వస్తాడు. కన్నీటితో ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు నిన్ను దీవిస్తాడు. ఎందుకు ఊరికే దోచుకుంటావు? వాళ్ళని వీళ్ళని దోచుకొని నువ్వు గొప్ప అయిపోలేవు. జాగ్రత్త. రమ్యమైన గృహాలు మీరు కట్టుకున్న, సుందరమైన భవనాలు కట్టుకున్న, అందులో మీరు నివాసం చేయలేరు. జాగ్రత్త. మీరు మాత్రమే బ్రతకాలని మనుషులను దోచుకుంటే పాడైపోతారు. అది ఒక కారణం, అది ఒక పరిస్థితి. ఇప్పుడు 11వ వచనం చదవండి. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితార, స్వరమండల, తంబూర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసం త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. నా ప్రియ దేవుని పిల్లరా, ఈ రోజుల్లో చాలా మంది మరి గవర్నమెంట్ వాళ్ళు మరి బార్ షాపులు తగ్గించారు, బెల్ట్ షాపులు తగ్గించారు,
సారా రేటు పెంచారు, అయినా తాగేవారి సంఖ్య తగ్గలేదు. ఊర్లో సారా దొరకకపోతే పక్క ఊర్లకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఎంతవరకు తాగుతున్నారు? తమ కడుపు మంట పుట్టేంత వరకు తాగుతున్నారు. రాత్రి ఒక వ్యక్తి మరి హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నాడని వాళ్ళ బంధువు ఒక ఆవిడ ప్రార్థన చేయమని అడిగింది. ప్రార్థన చేశాము, కానీ పొద్దుటికెళ్ళి ఆయన చనిపోయాడన్న వార్త. కారణం ఏమిటి అని అంటే తాగి 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 కుళ్ళిపోయినాయంట లోపల ఉన్న అవయవాలు. ఓ సంవత్సర క్రితం వాళ్ళ కొడుకు మత్తు పదార్థాలు తిని 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 పేగులకు రంధ్రాలు పడి అతడు చనిపోయాడట. తండ్రికి ముందు కొడుకు చనిపోయి, కొడుకు చచ్చిపోయిన సంవత్సరానికి తండ్రి చచ్చిపోతే ఈరోజు బరియల్ కార్యక్రమం జరుగుతుంది. నా ప్రియ దేవుని పిల్లల వయస్సు చిన్నది, తండ్రి కొడుకుల వయస్సు చిన్నది, కానీ కడుపంతా పాడైపోయి మంట పుట్టేదాకా మత్తు పదార్థాలు, పానీయాలు, విందులు, వినోదాలు, సితారాలు వాయిస్తూ ఇక ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు అయితే చెప్పేది ఏమన్నా ఉందండి? దేవుడి పేర్లు అడ్డం పెట్టుకొని, పండగలు అడ్డం పెట్టుకొని ఎంతమంది తాగుతున్నారు. డబ్బు ఎక్కువైపోయినా తాగుతున్నారు, అనారోగ్యం కలిగినా తాగుతున్నారు, అప్పుల పాలైపోయినా తాగుతున్నారు. ఇట్టి వారికి శ్రమ కలుగక ఏం కలుగుతుంది? నా ప్రియ దేవుని పిల్లరా, మనుషుడి లోకంలో శ్రమలు అనుభవించడానికి కారణం మంట పుట్టేదాకా మద్యపానం తాగడం, విందులు, వాయిద్యాలు. ఒక్కొక్క స్థాయికి ఒక్కొక్కరు. తక్కువ డబ్బున్నోడేమో రోడ్డు మీద ఎగురుతున్నాడు, బాగా డబ్బున్న సినిమా యాక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు పబ్బుల్లో ఎగురుతున్నారు. పట్టణాల్లో ఎగురుడే, పల్లెటూర్లలో ఎగురుడే. బ్రాండ్లు కూడా ఎవరి స్థాయికి సంబంధించిన బ్రాండ్లు వారివి. ఏం చేసుకోవడానికి? ప్రభువు చెప్తున్నాడు, ఆహారం కాని దాని కొరకు రోకలు ఇవ్వద్దు. నీ కష్టార్జితమును పాడు చేసేదానికి, నీ దేహమును చెరుపుదానికి నీ కష్టార్జితాన్ని ఇవ్వద్దు. ఆహారం అయ్యేదేమైనా, బలం ఉండేదేమైనా ఉంటే నీ డబ్బు ఖర్చు పెట్టు. ఎన్నో కుటుంబాలు ఈ త్రాగుడితో నాశనం అయిపోతున్నాయండి. యవ్వన భార్యలు విధవలుగా మిగిలిపోతున్నారు. ముక్కు పచ్చలారని పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. వద్దన్నా వినే పరిస్థితి లేదు మనుషుల దగ్గర. అనారోగ్యాల పాలై ఐసీయూల్లో పడి అవయవాలు క్షీణించిపోయి నష్టపోతున్నారు. నా ప్రియ దేవుని పిల్లలు అర్థం చేసుకోవాలా? శ్రమ నుంచి నువ్వు విడుదల పొందాలి అని అంటే ఏదో దేవుడా నన్ను కాపాడు, నన్ను కాపాడంటే కుదరదు. నిన్ను నాశనం చేస్తున్న శ్రమకు కారణమైన ఇట్టి పద్ధతులను మనము మానుకోవాలా. ఆ పద్ధతులు మానుకోకపోతే నీవు నష్టపోతావు. నీ మీద ఆధారపడిన నీ పిల్లలు నష్టపోతారు. మంట పుడుతున్నా కూడా తాగేవారు నష్టపోతున్నా, అప్పుల పాలవుతున్నా త్రాగుతున్నారు. నీ పొద్దున ఒక తల్లి వచ్చింది, మా అల్లుడి కోసం కాస్త ప్రార్థన చేయరు. సాయంత్రం ఒక ఆయన వచ్చాడు, నా కొడుకు కూతురుని అక్కడ ఇచ్చాను, సుఖమే లేదు. నా అల్లుడు తాగుతాడు, నా ఈ బియ్యంకుడు తాగుతాడు. అప్పులైపోయినాయట. ఒకప్పుడు కోట్ల రూపాయల డబ్బులుంటే మొత్తం పాడైపోయినాయి ఈ త్రాగుడితోనే. వ్యాపారాలు దెబ్బతినిపోయినాయి. నా ప్రియ దేవుని పిల్లరా, ఇప్పుడు 40 లక్షల రూపాయల అప్పు అట్టాగుండగా వచ్చి భార్యను కొడతాడంట. భార్యను కొట్టడం ఎందుకు? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి నిన్ను దంతే సరి. అప్పులకు వాళ్ళు ఏం చేశారు? ఇక ఈ కోపం, ఈ ఆక్రోషం ఎవరి మీద తీర్చుకోవాలో తెలియక ఇంట్లో ఒకరు దొరుకుతారు, యాడికి బాలేని అభాగ్యులు. అమ్మ దగ్గరికి పోతే అట్టో కట్ట ఏలుకోవే, అమ్మా కొడుతున్నాడమ్మా, మమ్మల్ని కూడా కొట్టారమ్మా, అమ్మా నేను అక్కడ ఉండలేనమ్మా, ఉండలేకపోతే సావు, రాబాకి ఇక్కడికి. అటు ఇంటికి పోలేరు, ఇక్కడుండి భర్త తన్నులు తినలేరు. ఏం తప్పు చేసి తింటున్నారు? వాళ్ళ అప్పులు చేస్తే వీళ్ళు దెబ్బలు తింటమేంటి? నేనేదో భార్యల పక్షపాతిని కాదండి. నీ కుటుంబంలో ఎందుకు శ్రమ, ఎందుకు నష్టం వస్తుంది, ఎందుకు గొడవలు వస్తున్నాయి, ఎందుకు మనశ్శాంతిని కోల్పోయావు? 40 లక్షల రూపాయల అప్పు నీకు ఎందుకు అయ్యింది? కోట్ల రూపాయల ఆస్తి ఎందుకు కరిగిపోయింది? ఈరోజు భార్యను గొడ్డును బాదినట్లు ఎందుకు బాదుతున్నావు? పిల్లల్ని ఎందుకు హింస పెడుతున్నావు? నీవు చేసుకున్న నష్టానికి ఎవరు కారణం? నీ శ్రమకు కారణం ఎవరు?
ఇప్పటికైనా మరి దాన్ని వదిలిపెట్టాడా? అప్పుల గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టడానికి మళ్ళా తాగుతున్నాడట. దీంతో ఆరోగ్యం చెడిపోయింది. కనుక వాళ్ళ అత్త వచ్చి నాతో చెబుతోంది, అయ్యా ఎట్టయినా దేవుడు అతన్ని విడిపించేటట్టుగా ప్రార్థన చేయి. చక్కని బొమ్మయ్యా నా కూతురు, పాడు చేస్తున్నాడయ్యా, కొట్టి ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదయ్యా, అందుకే దేవుని సేవకుడు అని నీకు చెబుతున్నా, విడిపించమని దేవుణ్ణి అడుగయ్యా. నా ప్రియ దేవుని పిల్లలరా, నరకం చేసుకుంటున్నారా గృహాన్ని? తప్పు జరిగిందనుకో, పొరపాటే జరిగిందనుకో, నష్టమే జరిగిందనుకో, అందులో నుంచి బయటికి రావడానికి ఏం చేయాలో ఆలోచించకుండా మరలా నష్టంలో మరింత కూరుకుపోవటానికి ఎందుకు మీరు శ్రమ మీద శ్రమను కలుగు చేసుకుంటున్నారు? కనుక నా ప్రియ దేవుని పిల్లలరా, ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు కరుణిస్తాడు, విడిపిస్తాడు. ప్రభు విడిపిస్తాడండి. మా సంఘంలో 7 కొండలని ఒక ఆయన ఉన్నాడు. చక్కగా మంగళ పని చేసేవాడు. కానీ బాగా తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. కుక్కలు కొరికే సంగతి కూడా తెలియకుండా. భార్య సన్నగుంటది, 3 బిడ్డలు. ఈయన అభిమానం అంతా ఇంత కాదు. ఎవరో ఒక హీరోని బాగా అభిమానిస్తాడట. ఆ హీరో పోస్టర్ కనపడితే 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి పూలదండ తీసుకెళ్లి గోడకు పోస్టర్కి వేస్తాడట. ఈయన సంపాదన ఎంత, ఈయన పాడు చేసేది ఎంత. మళ్ళా ఈయనకు ఒక హీరో ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్కు 30 రూపాయలు 40 రూపాయలు ఆ పోస్టర్కి, గోడల మీద ఉన్న పోస్టర్కి వేస్తాడంట దండ. ఇంటికి వచ్చిన తర్వాత ఊగుకుంటే అన్నం వండు అంటాడంట. అలా అప్పటికే నూకలు కూడా లేక పస్తుతో నీళ్లు తాగి పిల్లల్ని పడుకోబెడితే అన్నం వండ వెంటనే కొడతాడట. ఆమెనిదట, ఎక్కడున్నాయ్యా నూకలు కూడా లేవు, పిల్లలకే నీళ్లు దాపించి పడుకోబెట్టాను, డబ్బు తెస్తావని చూస్తా ఉంటే ఈ రకంగా వచ్చి నన్ను కొడతావేంటి, నాకే ఎదురు మాట్లాడతావా, మళ్ళా కొట్టేవాడట. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? సెల్ ఫోన్లో దేవుని వాక్యాన్ని నేను చెప్తే ఎవరో రికార్డింగ్ చేశారు. ఆ రికార్డింగ్ వింటూ ఉండగా తన బుద్ధిహీనత తనకు అర్థమైపోయింది. అయ్యో, నమ్ముకున్న భార్యను, కడుపున పుట్టిన పిల్లలను అన్నం లేకుండా చంపుతున్నానే, వ్యర్థమైన ఆశలు కలిగి ఉన్నానే, కష్టపడి సంపాదించిన పిల్లలకి పట్టెడు అన్నం పెట్టలేకపోతున్నానే, ఎందుకు నాకు ఈ స్థితి అని ఆలోచించుకున్నాడు. నన్ను ఎవరు విడిపిస్తారు ఈ పరిస్థితి నుంచి? దేవుడు నేను విడిపిస్తానని చెప్పాడు. వెంటనే మోకరించాడట, అయ్యా నన్ను విడిపించు, ఈ స్థితి నుంచి నన్ను కాపాడు. ఎక్కడ పడితే అక్కడ పడిపోతే చెక్క రిక్ష వేసుకొని భర్తను ఎత్తుకులాడుకుంటా భార్య చిన్నపిల్లలు బయలుదేరి ఆ పడిపోయిన భర్తను, బురదల్లో సైడ్ కాలువల్లో పడిపోయిన భర్తను ఈ చెక్క రిక్షా మీద వేసుకొని ఇంటికి తెచ్చి నడినెత్తిన చల్ల నీళ్లు పోసి మొత్తంతా దిగేటట్టు చేసి శుభ్రంగా స్నానం చేసి బట్టలేసి పడుకోబెట్టుకునే పరిస్థితి. ఇక నా బ్రతుకు మారదా? నేను ఇంతేనా? ప్రభువు చెప్పాడు, నేను నిన్ను విడిపిస్తాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా? మనకంటే బలవంతులైన వారి చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. చాలా మంది విడుదల పొందాలనుకుంటున్నారు కానీ విడుదల పొందలేకపోతున్నారు. ఎందుకని అంటే త్రాగుడు పెద్ద బంధకమైపోయింది. ధనాపేక్ష, దురాశలు పెద్ద బంధకాలు అయిపోయినాయి. వారంతటా వారు విడుదల పొందలేకపోతున్నారు. అట్టి వారికే దేవుడు విడుదలనివ్వడానికి విమోచకుడుగా వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తా. లోయ అంటే పడితే లెగవలేనిది లోయ. బయటికి రాలేరు, పడడమే. అప్పుడప్పుడు తెలుస్తుంది కదా, బస్సులు మొన్ననే అరకు లోయలో చాలా మంది పడిపోయారు పాపం. 24 మంది ప్రయాణం చేస్తున్న బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోతే ఆ 8 మంది అక్కడికక్కడే చచ్చిపోయారు. ఇంకా చాలా మంది హాస్పిటల్కి తీసుకువెళ్తుండగా చచ్చిపోయారు. తీయటానికి చాలా కష్టమైపోయింది. లోయలో నుంచి పైకి రావడానికి దారి ఉండదు. లోయలో పట్టమే తప్ప, చావటమే తప్ప, నష్టపోవటమే తప్ప లోయలో పడిన వారు బతకటం కష్టం. ద్వారము లేనిది లోయ, అది మింగేస్తుంది అంతే. అట్లాంటి లోయను వచ్చి పోయే ద్వారంగా దేవుడు చేస్తానన్నాడు. అని అంటే లోయ లాంటి పరిస్థితుల్లో ఉన్న వారందరినీ బయటికి తీసుకొస్తా, లోయలన్నీ పూడ్చి చేస్తా. నేను నా హస్తాన్ని చాపి నిన్ను పైకి లేవనెత్తుతా, నీ బంధకాలన్నీ తెంచేస్తా. నా దగ్గరికి రా ప్రభు అడుగుతున్నాడు.
ఈ సువార్త కూడిక ఎందుకు అనుకుంటున్నారు? నీ పరిష్కారం లేని సమస్యలకి, నీ విడుదల లేని జీవితానికి విడుదల, పరిష్కారం, నెమ్మది కలుగు చేయటానికి ప్రభు ఈ కూడికలు ఏర్పాటు చేశాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా? ఎందరో భయంకరమైన త్రాగుబోతులు వాక్యాన్ని విని ప్రభువును ఆశ్రయించి విడుదల పొందినారు. ప్రియ దేవుని పిల్లలారా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావయ్యా నీవు బంధకంలో? ఒళ్ళు గుల్ల, ఇల్లు గుల్ల, అన్ని గుల్ల చేసుకొని నాకు ఈ స్థితి నుంచి విడుదల పొందే పరిస్థితి లేదని కృంగిపోతున్నావేమో. నీ విమోచకుడు సజీవుడు, బలవంతుడు, నీకంటే బలమైన వాటి చేతిలో నుంచి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. కనుక ప్రియ దేవుని పిల్లరా, ప్రభువు దగ్గరికి రమ్మని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇట్టి స్థితిలో గనక ఉంటే ఏం జరుగుద్దో 13వ వచనం చూడండి. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. అంటే ప్రియ దేవుని పిల్లలారా, మత్తు మంట పుట్టేదాకా మద్యపానాన్ని సేవించేవారు, గనులైనా సరే, సామాన్యులైనా సరే, గనులైన వారు నిరాహారులైపోయారట. తాగుడుకు గురయ్యి, తాగుడుకు బానిసలైపోయి ఉన్న ఆస్తులు నమ్ముకొని ఎందరో బికారులైపోయారండి. కోట్ల రూపాయలు తగలబెట్టారు. ఎన్ని జీవితాలు! ఒక ఆయన అంటున్నాడు, తాగుడుకు బానిసైపోయి, వ్యభిచారానికి బానిసైపోయి పెద్దాపురం, పిఠాపురం, హైదరాబాదు, ఎక్కడ వ్యభిచారాలు ఉంటే అక్కడికి పోయి, ఎక్కడ తాగుడు ఉంటే అక్కడ తాగి ఎంత అందంగా ఉంటాడోనండి, ఎంత ఆస్తుందోనండి. వాళ్ళ తల్లిదండ్రులు, తాతలు అతన్ని ఎంతో బాగా పెంచారు. చివరికి అతన్ని పెంచిన ఆ తల్లి తండ్రి చచ్చిపోయినప్పుడు కూడా కనీసం పాతి పెట్టడానికి రాలేదంట. అతనికి తెలియదు ఎక్కడ దాగి పండుకున్నాడో. అప్పుడు ఎక్కడున్నారు అంకుల్ అన్నాను నేను. పెద్దాపురంలో వేశ్య గృహాలలో ఉన్నా. నేను చేసిన పాపాలన్నీ ఇన్ని కాదు బాబు. ఈరోజు ఇలాంటి జబ్బుతో బాధపడుతున్నానంటే కారణం నా కన్న తల్లిదండ్రులు చచ్చిపోయినా కూడా చూడటానికి నేను రాలా. నా తాతయ్య, మా అమ్మమ్మ నన్ను చాలా ప్రేమగా చూశారయ్యా. వాళ్ళ కష్టాన్నంతా దోచుకు తిని నేను వాళ్ళని కనీసం కడసారి కూడా చూడని దౌర్భాగ్యుణ్ణి. అందుకే నా బతుకిట్ట పాడైపోయింది. ఉన్న డబ్బులన్నీ పాడైపోయినాయి. ఇసుక క్వారీలు నడిపించాడట. 25 లక్షలు వస్తే 25 లక్షలు తాగడానికి గడిపాడట ఒక సీజన్. 50 లక్షలు ఇచ్చారట కమిషను. 50 లక్షలు తాగడానికి ఖర్చు చేశారట. ఈరోజు వైద్యం చేయించుకోవడానికి చేతిలో డబ్బులు లేవు. ఎన్ని లక్షలయ్యా నేను పాడు చేసింది, ఎన్ని సెటిల్మెంట్లు అయ్యా నేను చేసింది. ఈ రెండింటితో నా బతుకు నాశనం అయిపోయిందయ్యా. ఈ రెండింటితో నా బతుకు నాశనం పోయింది. ఈరోజు కాళ్ళు బండబారిపోయినాయి. క్యాన్సర్ రోగం వచ్చింది, పక్షవాతం వచ్చింది, మంచాన పడ్డాడు. నా ప్రియ దేవుని పిల్లరా, అట్టి స్థితిలో ప్రభువు అతనిని దర్శించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. దైవజనుడిని పిలిపించుకో, ప్రార్థన చేయించుకో అన్నాడు. మా మందిరం కడుతుంటే మందిరాన్ని కట్టనీ లేదండి అతను. ఏంద్రీ ఇక్కడ గొడవ, ఎట్ట కడతారు మీరు మందిరం చూస్తానన్నాడు. ఆ రాత్రికి పాత కేసులు తోడారట, పరారైపోయాడు హైదరాబాద్. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వచ్చాడు. వచ్చేటప్పుడు పరిస్థితి ఇది. రాగానే ప్రభు చెప్పాడట, తెల్లని వస్త్రములు వేసుకొని వచ్చి దైవజనుడిని పిలిపించుకో, ప్రార్థన చేపించుకో. 14 రోజులు చిన్న ఇడ్లీ ముక్క తినడానికి కూడా చేతగాక, అలాగా మోషన్కి వెళ్ళక చావ సిద్ధమై ఉన్నప్పుడు ప్రభు దర్శించాడు. వెంటనే పిలిపిస్తే వెళ్ళాను, ప్రార్థన చేశాను. అర్ధగంటలో ఫ్రీ మోషన్ అయిపోయి 14 రోజుల నుంచి ఇంత ఇడ్లీ ముక్క తినలేనోడు చక్కగా ఇంత అన్నం తిని ఆరోగ్యంగా ఉన్నాడు. క్యాన్సర్ వచ్చింది. 76 సంవత్సరాల వయసులో ప్రభు క్యాన్సర్ని తగ్గించాడు. రాత్రి పక్షవాతం వచ్చింది, గుంటూరు తీసుకువెళ్తే మరలా మరుసటి రోజు సాయంత్రానికి ప్రభు ఆరోగ్యంగా నడిచి వచ్చేటట్లు చేశాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభువు నమ్మదగిన వాడు.
నీ సమస్య లేని, పరిష్కారం లేని సమస్యలకు ప్రభు పరిష్కారాన్ని ఇస్తాడు. నీకు రోగమే వచ్చినా శీఘ్రంగా స్వస్థపరుస్తాడు. ప్రభు తట్టు చూడు. దొరలవాట్లు నిన్ను రోగాల పాలు చేస్తుంది, మంచం పట్టిస్తాయి, మరణానికి నిన్ను లాక్కెళ్తాయి. కానీ అలాంటి మంచం పట్టిన స్థితిలో నుంచి ప్రభువు నిన్ను లేవనెత్తుతాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగాను నేను. ఏం లేదయ్యా, ఇదివరకు పొద్దున్నే లెగవగానే టీవీలు పెట్టి వార్తలు చూసేవాడిని, లేకపోతే కప్పు టీ తాగేవాడిని. ఇప్పుడు మాత్రం లెగవగానే బైబిల్ చదువుకుంటున్నాను. ఈ సంవత్సరంలో బైబిల్ మొత్తం చదవాలనే ఆశ నేను ఒక ప్రణాళిక పెట్టుకున్నా. ఆ ఆశ నెరవేరేటట్టు నా కొరకు ప్రార్థన చేయి బాబు. రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చారు. ఎప్పుడు దగ్గుతూ ఉంటే ఇంతింత చెమట పడేదట. దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఒక్కసారైనా దగ్గానయ్యా నేను అని అడుగుతున్నాడు. దగ్గలేదన్నాను. ఎంత అద్భుతం జరిగిందయ్యా, దేవుడు తన సన్నిధిలో నన్ను కాపాడాడు. ఎంత దగ్గుతో బాధపడ్డానో, ఎంత చెమడొచ్చేదోనయ్యా, డబ్బాలు నిండిపోయేది. అట్లాంటిది ఒక్కసారైనా దగ్గు రాలే. దేవుడు సజీవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా? నా ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు తట్టు చూడాలా? పరిష్కారం లేని సమస్యలకు దేవుడు పరిష్కారాన్ని ఇస్తాడని చెబుతూ ఉన్నా. ఒక్కొక్క ఉదాహరణ కాదు, ఈ 26 సంవత్సరాల సేవా జీవితంలో ప్రభువును ఆశ్రయించిన వారెవరు పాడైపోలేదు, ప్రభువుకు దూరమైన వారెవరు బాగుపడలేదు. మీరిద్దరు నాకు బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఈ గ్రీన్ డ్రెస్ ఎందుకు మాట్లాడుతున్నావు చుట్టుపక్కల వాళ్ళతోటి? నువ్వు వాక్యం వినకుండా, వాక్యం వినకపోతే లేచి వెళ్ళిపోండి ఇంటికి. ఉంటే జాగ్రత్తగా వాక్యం వినండి. ప్రభువును నమ్మిన వాడెవడు పాడైపోయి, ప్రభువుకు దూరం అయిపోయిన వాడెవడు బాగుపడు. శ్రమ కలిగిన లోయను కూడా ఆయన నిరీక్షణ ద్వారంగా చేస్తాడు. కనుక ప్రియ దేవుని పిల్లరా, ప్రభు దగ్గరికి రండి. ఇది 2వ అంశం. 3వ అంశం చెబుతున్నాను. శ్రమకు కారణం ఏమిటో చూడాలి. ఒకవేళ నువ్వు ఈ పరిస్థితుల్లో ఉంటే నీ విడుదల కోసం ప్రభు ఇక్కడ నిలుచున్నాడని మర్చిపోవద్దని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రియ దేవుని పిల్లరా చూడండి, 18వ వచనం చూద్దాం. 18వ వచనం. భక్తిహీనతను తాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ. భక్తిహీనతయను తాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ. బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ. వారు ఇట్లా అనుకొనుచున్నారు, ఏమని? ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యములు చూచున్నట్లు ఆయనను దానిని వెంటనే చెయ్యనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. ఏమంటారట? ఒరేయ్, మా భక్తిహీనతను వదిలిపెట్టరా, పాపాన్ని వదిలిపెట్టరా, బుద్ధిహీనతను వదిలిపెట్టరా, దేవుడు చూస్తున్నాడు రా, శిక్ష వస్తుందంట, రాని మనం. దేవుడు శిక్షిస్తాడా? రమ్మను, శిక్షించమను. దేవుడు కూడా నన్ను ఏం చేయలేడు అనుకుంటుంటారు. దైవ భయం లేదు. దేవుణ్ణి ఆశ్రయించి విడుదల పొందడానికి బదులు మారు మనసు పొందు, రక్షణ పొందు, దేవుడు చూస్తున్నాడు అని అంటే, ఏడన్నాడు దేవుడు నాకు కనపడమని, ఏడన్నాడు నాకు కనపడమని, నా దగ్గరికి రమ్మను, నన్ను పొడవమను, నన్ను చంపమను. ఇంకా బూతు మాటలు ఎందుకులేండి. ఆ దేవుడు వచ్చి ఏం పీకుతాడో పీకమను. జాగ్రత్త. బండి మోకలతో లాక్కొని మీదేసుకుంటున్నావా? పాపం వ్యక్తుల మీద పడితే నలిచేస్తుంది. పాపం కుటుంబాలను కూల్చేస్తుంది. నీ యవన బలాన్ని, అందాన్ని, ఆరోగ్యాన్ని నుజ్జు చేసి పడేస్తుంది. అది భయంకరమైన బండల కంటే భారమైనది. లాక్కుంటున్నారో మీదికి. అసలే బండ, అది పడితే చస్తావు నలిగి. అది పడేదాకా కాకుండా వీళ్ళే బండి మోకులు వేసుకొని లాక్కుంటున్నారంట మీదికి. దేవుని దగ్గరికి రాకుండా, దేవుని దగ్గర విడుదల కోరుకోకుండా నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఇలాంటి మీటింగులు పెట్టి కన్నీటితో నీకు సువార్తను చెబుతూ ఉంటే, సువార్తకు విధేయత చూపించకుండా, విమోచకుడైన దేవుని దగ్గరికి రాకుండా కనపడమను. ఏమి తీర్మానం చేస్తాడో చేయమను.
ఆ తీర్పులేంటో చేయమను, ఆ శిక్ష ఏంటో రానియమను, ఏం బీగుతుంటాడో పీకమను. ఇదండి దేవుడితో మాట్లాడేది. దేవదూషణ మహాపాపం. దేవుడు ఒక క్షణం నిన్ను వదిలిపెడితే మరుక్షణం సమాధిలో ఉంటాం మనము. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుణ్ణి దూషించటమా, దేవుణ్ణి ద్వేషించటమా, దేవుని మీద సవాలులు విసురుతున్నారా, దేవుని తీర్పు గురించి పరిహాసం చేస్తున్నారా? చాలా ప్రమాదం. నా ప్రియ దేవుని పిల్లలు అలాగూ పరిహసించొద్దు. ప్రభు తీర్మానాన్ని తృణీకరించొద్దు. దేవుని తీర్పును లెక్క లేకుండా మాట్లాడద్దు. దేవుడు కనికర సంపన్నుడు గనక దుష్టుడు తన దుష్టత్వంలో నశించటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు అనలేడు గనక దుష్టులు కూడా నీతిమంతులు అవ్వాలని ఎదురు చూస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా? నా ప్రియ దేవుని పిల్లరా, అవకాశం ఇస్తుంది నీ ఎత్తు నీ లావు చూసి కాదు, నీ వయసు నీ బలం చూసి కాదు. ప్రభువు నీవు రక్షించబడాలని కోరుకుంటున్నాడు. దుష్టత్వంలో దుష్టుడు మరణిస్తే వాడి ఆత్మ నిత్య నరకానికి వెళ్తుంది కనుక ఆరని అగ్నిలో నుంచి మనుషులను తప్పించాలని దేవుడు నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనుషులను తీర్చాలని ఎదురాడే ప్రజల నిమిత్తం కూడా ఆయన చేతులు చాచి ఉన్నాడు. ఒకసారి మీరు రోమీలకు రాసిన పత్రిక, ప్రభు ప్రేమను మీకు చెబుతాను. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో గనక మీరు చూస్తే దేవుడు ఎలాగూ ఎదురాడు ప్రజల విషయంలో కనికర సంపన్నుడై ఉన్నాడో మీరు చూడవచ్చును. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చివరి వచనం చదువుదాం. నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారించని వారికి ప్రత్యక్షమైతిని అని యెహోవా చెప్పుచున్నాడు. ఇజ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితినని చెప్పుచున్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఎదురు తిరిగేవారు, దుర్మార్గులైన వారు, దూషించి దేవుని ద్వేషించేవారు, దేవుని కృపను ధిక్కరించే వారి విషయంలో ప్రభువు ఎదురాడు వారికి కూడా చేతులు చాచి ఉంచాడు. దేవుడు కనికరంతో నిన్ను కరుణిస్తూ ఉంటే దేవుడు ఏం చేయలేడు అనుకుంటున్నావా? ఏం చేస్తాడు దేవుడు? ఏం పొడుస్తాడు దేవుడు అనుకుంటున్నావా? నా ప్రియ దేవుని పిల్లలారా, వ్యవసాయదారుడు పనికి మాలిన మొక్కను పీకేయటం ఎంత పైనో చెప్పండి. ఓటి కుండను కుమ్మరి పగలగొట్టడానికి ఎంతసేపు పట్టిద్దో చెప్పండి. చీమను ఒక వ్యక్తి నలపటానికి ఎంతసేపు పట్టిద్దో చెప్పండి. తనను కుడుతున్న చీమని నలిపేయటానికి ఎంతసేపు పట్టిద్దో చెప్పండి. ఒక ఎర్ర చీమ మీ ఒంటి మీదే పడి మిమ్మల్ని కుడుతుంది అనుకోండి, నలిపేయటానికి ఎంతసేపు పట్టిద్ది మీకు? కొంతమంది ఊరికిట పెట్టేస్తారు అంతే, ఊపిరాడక వచ్చింది అది. కొంతమంది జాలిపడి అంటారు, లేదా కొంతమంది దులుపుతారు. ఎర్ర చీమ లాంటి వాళ్ళం దేవుని దృష్టిలో. మనం దేవుడినే కొడతావు, దేవుడినే కొడుతున్నా అంటావు, దేవుడన్నా కూడా నాకు లెక్కలేదంటావా? ఆయన అత్యంత వాత్సల్యం గల్లోడు కనుక నిన్ను నలపకుండా వదిలేస్తున్నాడు. కుట్టినా కూడా నిన్ను చంపట్ల ఆయన, బాధ పెట్టినా కూడా నిన్ను చంపట్లేదు ఆయన. నా ప్రియ దేవుని పిల్లలందుకు కారణం నీ పట్ల ఆయనకున్న ప్రేమ మాత్రమే, నీ పట్ల ఆయనకున్న జాలి మాత్రమే, నీ పట్ల ఆయనకున్న కనికరము మాత్రమే. చేతగాని తనం అనుకోబాక, ప్రభువుని ధిక్కరించి పాడైపోవద్దు. గనులు ఆహారం లేక బాధపడతారు, సామాన్యులైనా సరే పాతాళము చేత మింగబడతారు. గనులని పాతాళానికి తేడా లేదు, లేకపోతే సామాన్యులని దానికి ఏమి తేడా లేదు. ప్రభువు నిన్ను గనక ఈ లోకములో, సజీవుల లోకములో నిన్ను కొట్టేస్తే మరుక్షణం పాతాళంలో ఉండవలసి వస్తుంది. నిన్ను పాతాళానికి పంపించడం ప్రభువుకి ఇష్టం లేక ఏ రకంగానైనా నిన్ను రక్షించాలని సంవత్సరాలు పొడిగిస్తూ, అవకాశాలు ఇస్తూ, మీటింగుల తర్వాత మీటింగులు నీకు పెట్టిస్తూ, తన సేవకులను పంపించి నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకోకపోతే నీ ఇల్లు నీకు వదిలిపెట్టబడుతుంది, నీ జీవితాన్ని నీకు వదిలిపెట్టేస్తాడు ప్రభు. అప్పుడు దుష్టుడైన సాతానును నాశనం చేస్తాడు. ప్రియదేవుని పిల్లలు అర్థం చేసుకోండి. భక్తిహీనత అను తాళ్లతో దోషాన్ని లాక్కోబాకండి. బండి మోకుల చేత పాపాన్ని లాక్కోవద్దు, శ్రమకు గురి కావద్దని నేను మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మధ్య డిగ్రీలో
నాతో పాటు చదివిన ఒక స్నేహితుడు అలవాటు నాకు ఎదురుపడ్డాడు. చాలా సంవత్సరాల తర్వాత నేను పరిచర్యకు రావడానికి గుంటూరు కొత్తపేట సెంటర్లో వస్తూ ఉన్నాను. ఏదో మెడిసిన్ తీసుకుందామని చెప్పి నేను అక్కడ దిగాను. సడన్గా వాడు ఎదురుపడ్డాడు. అప్పుడు పాన్పరాగులు తినేవాడు, ఇప్పుడు కూడా అంతే చేస్తున్నాడు. చాలాసార్లు చెప్పాను, నేనంటే చాలా అభిమానం, కానీ తన మీద తనకు శ్రద్ధ లేదు. చాలా రోజుల తర్వాత కనపడినందుకు వెంటనే ఒక సెల్ఫీ తీసుకున్నాడు. అప్పట్లో ఫోన్లు లేవు, ఇప్పుడు సెల్ఫీ ఉంది. నువ్వు ఎప్పుడు కనపడతావు అనుకున్నాను, గబక్కున సెల్ఫీ తీసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు అన్నాడు. నేను చెప్పాను, అప్పుడు బీఈడి కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నాను, అందుకని బీఈడి కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను, దేవుని పరిచర్య జరుగుతున్నాను అన్నాను. కారు కూడా నీదేనా అన్నాడు. ఆ దేవుడి దేవల్ల కారు దేవుడిచ్చాడు పరిచర్య కోసం అన్నాను. అప్పుడు అంటాడు, నేను డిగ్రీలో చూసినప్పుడే నువ్వేదో ఒక రోజు గొప్పవాడు అవుతావని ఊహించా, ఇప్పుడు కన్నులారా చూస్తున్నా అన్నాడు. అప్పుడు తిరుగు నేను అన్నాను, నువ్వేం చేస్తున్నావు అన్నాను. ఆరోగ్యం సరిలేదు, ఉద్యోగం చేసుకునే శక్తి లేదు, ఊరికనే ఇంట్లో ఉంటున్నా అన్నాడు. అప్పుడు పాన్పరాగులు తింటున్నావు, ఇప్పుడు తింటున్నావా అన్నాను. ఇవి అంతా పగిలిపోయి మొత్తం కలర్ మారిపోయి ఉన్నాయి. అప్పుడు వాడు అన్నాడు, నాకు విడుదల కలగలేదు, ఇది మానుకోలేకపోతున్నాను అన్నాడు. ఆ తర్వాత నాకు టైం అయిపోయింది, తర్వాత కలుస్తానని నేను వచ్చేసాను. 3 రోజుల తర్వాత వాళ్ళ అది సెల్ ఫోన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, తెల్లవారుజాము 5 గంటలకి. నేను అబ్బాయే కాబోలని నాగేశ్వరరావు అని పేరు. వెంటనే ఫోన్ ఎత్తి చెప్పు నాగేశ్వరరావు అన్నా. అంతలో వాళ్ళ అన్న అవతల నుంచి, నాగేశ్వరరావు కాదండి, వాళ్ళ అన్నను మాట్లాడుతున్నాను అన్నాడు. ఏమిటండి అన్నాను. నాగేశ్వరరావు తెల్లవారుజామున చనిపోయాడు, పెళ్లి లేదు, ఉద్యోగం లేదు, ఆరోగ్యం లేదు, నాతోటోడే, నేనంటే ప్రేమే. ఎలా చనిపోయాడు అన్నాను. వాడి లోపల అవయవాలన్నీ పాడైపోయినాయండి. మరి నా నెంబర్ ఎలా దొరికింది? ఫ్రెండ్స్ లిస్టులో ఫస్ట్ నెంబరు 3 స్టార్లు పెట్టుకొని నీ నెంబర్ పెట్టాడు. అందుకని ఫస్ట్ నెంబర్ మీకే చేసి చెబుతున్నా. 11 గంటలకి భూస్థాపన, రాగలరా అన్నాడు. చిత్తూరులో ఉన్నానండి, రాలేను, మరొకసారి వచ్చి చూస్తా. నా ప్రియ దేవుని పిల్లలరా, ఎందుకు జీవితాలను పాడు చేసుకుంటున్నారు? శ్రమ ఎందుకు? వివాహం లేదేమి, సంపాదన లేదేమి, సంతోషం లేదేమి, ఆయుష్ అంతరించిపోయింది ఎందుకు? నీకంటే పెద్దవారు బ్రతికుండగా నీవెందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి వస్తోంది? అర్థం చేసుకోవట్లేదా? బండి మోకలను లాక్కున్నట్లు మీదికి లాక్కుంటున్నారా? దోషాన్ని పాపాన్ని లాక్కొని దాని కింద పడి నలిగిపోతున్నారా? చెప్పినా వింటలేదా? విడుదల కొరకై ప్రభువును వేడుకోవట్లేదా? ప్రభువును వేడుకున్న వారెవరైనా విడుదల పొందుతారు. యెహోవా తప్పక విమోచిస్తాడు. ఆయన ఉన్నదే విమోచించటానికి. ప్రియ దేవుని పిల్లలారా, యెహోవా విమోచిస్తే జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి మీరు చూస్తారా? యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయం అనుకుంటాను. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభువు విడుదల కోరుకుంటున్నావా? నీవు ప్రభు దగ్గరికి వస్తున్నావా? విమోచకుడా నన్ను విమోచించమని ఎప్పుడైనా నువ్వు అడిగావా? అడిగి చూడు. ఈ రాత్రి నీవెంత బంధకాల్లో ఉన్న ప్రభువు నిన్ను విడిపిస్తాడంతే. ఇతని జీవితం ఇలా ముగిస్తే దీనికి కాంట్రాస్ట్గా మరొక జీవితాన్ని చెబుతాను. డిగ్రీ చదువుతున్నప్పుడే అన్నతో వైరం పెట్టుకున్నాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, త్రాగుబోతుల స్నేహానికి వెళ్ళాడు, నరహంతకుల స్నేహానికి వెళ్ళాడు, కిరాయి రౌడీల స్నేహానికి వెళ్ళాడు. మనసంతా కఠినం చేసుకున్నాడు. తాగి 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 కడుపులో మంట, చివరికి మనశ్శాంతి కోల్పోయాడు. వాళ్ళను చంపాలనుకున్నాడు. ఆ లక్ష్యాన్ని సాధించలేక తన్ను తానే చంపుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఏదైనా లారీ వస్తుంటే దాని కింద తలబెట్టి చచ్చిపోదాం అనుకునేవాడట. ఎందుకని? నా పగ తీర్చుకోలేకపోతున్నా, మా అన్నను చంపలేకపోతున్నా. ఎంతో మందికి మర్డర్ ప్లాన్లు ఇచ్చేవాడట అతను.
అట్లాగా మనసంతా పాడైపోయి డిగ్రీ చదివే వయసులోనే ఇంతటి దుస్థితికి వెళ్ళిపోయినాడు అతను బాగా తబలా ప్లే చేస్తాడు. నేను ఒక మీటింగ్కి వెళ్తూ తబలా కొట్టడానికి లేకపోతే ఆ తబలా కోసం ఆ అబ్బాయిని రమ్మని చెప్పాను. ఆ తమ్ముడు నాతో పాటు ఆరాధన కోసం తబలా కొట్టడానికి వచ్చాడు. ఆ తబలా కొడుతూ ఉన్నప్పుడు పాట పాడుతూ ఆరాధన చేస్తూ ఉన్నాను. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను రక్షించావు, అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను రక్షించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యం భరించావా, ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదే. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యం భరించావా, ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను రక్షించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను రక్షించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఆరాధన చేస్తూ ఈ పాట పాడుతున్నాను. తబలా కొట్టే అబ్బాయి ఆ రోజు తబలా కొట్టట్లేదు, వెనకెళ్ళి కూర్చున్నాడు. ఈ పాట పాడుతూ ఉన్నప్పుడు తన దుష్టత్వం, తన చెడిపోయిన స్థితి, పాడైపోయిన మనసు, బ్రతకాలన్న ఆశ లేక ట్రైన్ చూస్తే ట్రైన్ కింద పడదామని, లారీ చూస్తే లారీ కింద తల పెడదామని, ఎప్పుడు మరణ భయంతో, మరణాపేక్షతో తరమబడుతున్నా దుష్టుడి చేత, ఓటమి చేత, నిరాశ చేత తరమబడుతున్నా ఆ యవనస్తుడు వెనక కూర్చొని ఈ ప్రేమ కలిగిన దేవుని యొక్క వాక్కును వింటూ, పాట వింటూ కరిగిపోయి కన్నీటితో ఏడుస్తూ చెప్పాడట, నన్ను విడిపించు, నన్ను కాపాడు, నన్ను బాగు చేయి, నాలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించు, ఇంత దుర్మార్గుని ఎందుకు బతికిస్తున్నావు, ఎందుకు ప్రేమిస్తున్నావు, ఏముందని నాలో, నా నుంచి ఏం ఆశిస్తున్నావు, నేను దేనికి పనికిరాను. ఏడుస్తూ ఉండగా దేవుని ఆత్మ అతన్ని దర్శించింది. ప్రతి దోషాన్ని ఒప్పుకున్నాడు, దేవుని రక్తంలో కడగబడ్డాడు, దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డాడు, నూతన సృష్టిగా మీటింగులో మధ్యాహ్నం మార్చబడ్డాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ తర్వాత MCA చేశాడండి, ఆ తర్వాత MTech చదివాడండి, ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీకి మరి ప్రొఫెసర్ అయినాడు. ఓ చక్కని గుణవతి అయిన భార్యను చూసి ఆ అబ్బాయికి పెళ్లి చేశాను. ఇద్దరు ఆరోగ్యవంతమైన, చురుకైన, అందమైన బిడ్డలను దేవుడిచ్చాడు. చక్కని ఇల్లు, చక్కని ఉద్యోగం, చక్కని ఆత్మ జ్ఞానం, చక్కని భార్య. ఏ అన్నతో శత్రుత్వం పెట్టుకున్నాడో ఇప్పుడు ఆ అన్నను తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఆ అన్న కొడుకు కంటే ఎక్కువగా తమ్ముడిని చూసుకుంటున్నాడు. అక్క పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, అక్క పిల్లల్ని చదివించుకుంటున్నాడు, అమ్మకు సహాయం చేస్తున్నాడు, నాన్నకు పరిచర్య చేశాడు. ఆ ఇంటికి అతడు ఒక దీవెనకరమైన వ్యక్తి అయిపోయాడు.
ఇంతకు అతను ఎవరో తెలుసా? పుల్లూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఒక రోజు నేను రాలేకపోతే నాకంటే ముందు వచ్చి వాక్యం చెప్పాడు రాజ్ కిరణ్ అని. అతను చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈరోజు అనేక చోట్ల దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. సంఘాలను కట్టి ప్రజలను ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలరా, బండి మోకులతోటి ఎందుకయ్యా లాక్కుంటావు మీదకి దోషాన్ని? ఎందుకయ్యా ఊరక దేవుణ్ణి ధిక్కరిస్తావు? ఈ ప్రేమమయుని రక్షకుని ఎందుకయ్యా మీరు చేర్చుకోరు? ఎందుకయ్యా ఆశ్రయించరు? ఎందుకయ్యా శ్రమల పాలైపోతారు? ఎందుకయ్యా దారి తీరు తెన్ను లేకుండా బ్రతుకుతున్నారు? ఎన్ని వాక్యాలు నిలిపోతారయ్యా? విడుదల లేకుండా ఎన్ని పాటలు పాడితే ప్రయోజనమేమి? ఎన్ని వాక్యాలు వింటే ప్రయోజనమేమి? విడుదల పొందాలా? ప్రభు సన్నిధికి రావాలా? అనేక ప్రాంతాలకు దీవెనకరంగా మారిపోయినాడు యవన తమ్ముడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు అతడు వాక్యం చెబితే అనేక మంది బంధకాలలో ఉన్నవారు విడుదల పొందుతున్నారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా? నా ప్రియ దేవుని పిల్లరా, బంధించబడిన నిన్ను విడిపించటానికి ప్రభు వచ్చాడు. శ్రమలో ఉన్న నిన్ను, లోయలో పడిన నిన్ను నిరీక్షణ కలిగిన వ్యక్తిగా చేయటానికి ప్రభు వచ్చాడు. వస్తావా ప్రభు దగ్గరికి? మొరపెడతావా ప్రభువుకి? విడిపించమని అడుగుతావా ప్రభువుని? విడిపిస్తే, అడిగితే ప్రభు నిన్ను కరుణిస్తాడు, కాపాడుతాడు. చూడండి ప్రియ దేవుని పిల్లరా, 30వ వచనాన్ని చదువుదాం. 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వానికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదు అనియు ఎంచుకొని వానికి శ్రమ. ఎవరికి శ్రమ? మేలునేమో కీడు అనుకుంటారంట, కీడునేమో మేలు అనుకుంటారంట. ఇదొక వెరైటీ జాతి. జీవితాలను, కుటుంబాలను పాడు చేసే దుష్ట స్నేహాలు, దుర్బుద్ధులు, అక్రమ సంబంధాలు, అన్యాయపు వ్యాపారాలు, ఆ మూర్ఖత్వం కీడయ్యా అంటుంటే అదే మేలంటావు. అది చేదురా, అది విషం రానంటే అది నీకు తీపిగా ఉంది. తీపేమో చేదైపోయిందా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే తీయనైనదేంటో తెలుసా? దేవుని వాక్యం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. పడండి. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. యుజితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే మధురాతి మధురము. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నిలిపి నన్నెంతగానో దీవించి విజయోత్సవాలతో ఊరేగింపజేసే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసే. జుంటితేనే ధారల కన్నా యేసయ్య సన్నిధిని. తేనె కంటే తీయనైనది
నా యేసు ప్రేమ మల్లె కంటే తెల్లనైనది. పాటలు పాడమంటే ఎన్ని పాడతారో, ఎక్కువ తీయ. ఎన్ని పాటలు పాడతారు? తేనియ కంటెను యేసుని నామము దివ్య మధురమవును. ఆ తేనె, ఆ తీపి, ఆ మధురమైన మాటలు నిజంగా నువ్వు తింటున్నావా? నిజంగా ఉన్నాయా నీ హృదయంలో? తీపేమో నీకు చేదైపోయింది, చేదేమో నీకు తీపైపోయింది. మంచేమో చెడైపోయింది, చెడేమో మంచైందా? కీడు మేలైంది, మేలు కీడైందా? ఏమి జ్ఞానం అది? ఏమి అవగాహన అది? నష్టం చేసేదేమో ఇష్టమైపోయింది, మేలు చేసేదేమో కష్టమైపోయింది. అందుకే ఇది నాన్న, అదే ఇక్కడ ఒక డ్యాన్స్ పిల్లను తీసుకొచ్చి డ్యాన్స్ చేపిస్తే ఎంతమంది వస్తారండి? ఇక్కడ పిలవాలనా? చిలకలూరుపేట నుంచి డ్యాన్స్ పిల్లలను తెచ్చి ఇక్కడ డ్యాన్స్ చేపిస్తే, ఇప్పుడు కనుక ఒకవేళ నటానియల్ గారు మీటింగ్ పక్కన పెట్టి ఈ ఊరోళ్ళు పక్క ఊరోళ్ళు అందరు రారండి, తొక్కోరండి, తోసుకోరండి, తెల్లవారుజాము దాకైనా కూర్చోరండి. కీడు మేలు, మేలు కీడుగా కనపడుతుందా నీకు? తీపి చేదుకుంది, చేదేమో తీపికుందా? నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యము కంటే మధురమైనది ఈ లోకంలో మరి ఏమీ లేదు. దేవుని వాక్యం నిన్ను బాగు చేస్తుంది. దేవుని వాక్యం నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం నీవు నడవలసిన త్రోవను నీకు నేర్పిస్తుంది. దేవుని వాక్యం నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుంది. దేవుని వాక్యం నిన్ను నిత్య జీవ వారసుని చేస్తుంది. దేవుని వాక్యం నీ ఎండిపోయిన జీవితంలో జీవపు ఊటగా ఉంటుంది. అదేమో నీకు చేదు. ప్రార్థన అంటే చేదు, దేవుని సేవకుల సహవాసం అంటే చేదు, మీటింగ్ అంటే చేదు. మరో తిరణాలంటే తీపి, తిరణాలంటే తీపి, డ్యాన్స్ పార్టీలంటే తీపి. కత్తులు అడ్డం పెట్టినా కూడా సరే, ఏ పాఠానికి లేదని కత్తులు అడ్డం పెట్టు, తొక్కుకుంటానే వచ్చేస్తారండి. ఇప్పుడు కార్పెట్ పిలిచి రండయ్యా రండయ్యా, చైర్లు వేస్తాం, పట్టాలు వేస్తామన్నాడు ఎవడు రాడు. ఊర్లో మీటింగ్ పెట్టినా ఎవడు రాడండి. ఊరి బయట పొలిమేరల్లో మాత్రం, పొలాల్లో మట్టి పెడ్డల్లో పెడితే తొక్కుకుంటా, కింద పడుకుంటా, లేసుకుంటా వెళ్తారండి అక్కడికి. కీడు మేలైందా? మేలేమో కీడైందా? తీపి చేదైందా? చేదు తీపైందా? శ్రమ, నీకు శ్రమ. అపవిత్రమైన స్థలాలు, దయ్యాలు తిరిగే స్థలాలు, వ్యభిచారులు తాగుబోతులు తిరిగే స్థలాలు, నువ్వు కోరుకుంటున్న స్థలాలు, వేశ్యలు తిరిగే స్థలాలు, నువ్వు కోరుకుంటున్న స్థలాలు. పరిశుద్ధత నీకు దొరుకుతుందా? నిజమైన ప్రేమ నీకు దొరుకుతుందా? దైవ సన్నిధి నీకు దొరుకుతుందా? అక్కడ విమోచించే దేవుడు దొరుకుతాడా నీకు? అక్కడ డబ్బులు పెట్టుకొని మరి పరిగెడతారు. అర్ధరాత్రి దాకా, తెల్లారేదాకా అక్కడ గడుపుతారు. నీ పొలిమేరలో, నీ ఇంటి మధ్యలో ఖర్చు లేకుండా మీటింగ్ పెట్టి నిన్ను రమ్మని పిలిస్తే మాత్రం అబ్బే చేదుకుందండి. నా ప్రియ దేవుని పిల్లారా, శ్రమకు కారణం అదే. కీడుని మేలుని, మేలుని కీడని, చేదుని తీపిని, తీపిని చేదుని అనుకుని వారికి శ్రమ. ఇంకా చూడండి 21వ వచనం. తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలచు కొనువారికి శ్రమ. కొంతమందికి మాకు అంతా తెలుసండి, మాకెవడు ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. వాక్యమా మా తాతల కాలం నుండి తెలుసు. మా తాతలు క్రైస్తవులు, మా తండ్రులు క్రైస్తవులు, మేము కూడా క్రైస్తవులమే. మాకేంటి వాక్యం? ఈ మధ్య నేను వైజాగ్ వెళ్తే ఒక అబ్బాయిని, ఒక పెద్ద ఆయన అడుగుతున్నాడు, మారు మనసు పొందావా, మారు మనసు పొందావా అని అంటే వాడిని సమాధానం ఏంటో తెలుసా? అది నాకేమంత అవసరం లేదనుకుంటున్నా అన్నాడు. ఇదేమిట్రా అన్నాను. అంటే మా తాతలు క్రైస్తవులే, మా నాన్నలు క్రైస్తవులే, నేను కూడా చిన్నప్పటి నుంచి ప్రార్థనకు పోతున్నా, యూత్ మీటింగులకు పోతా, పాటలు పాడతా, పరిచర్య చేస్తా, పాస్టర్ గారికి నేను క్లోజు,
ఎవరికంట? పాస్టర్ గారికి నేను భలే క్లోజు. నువ్వు పాస్టర్ గారికి క్లోజే కానీ ప్రభువుకు క్లోజా కాదా చెప్పు. పాస్టర్ గారికి క్లోజ్ అయితే కాదు, ప్రభువుకు పరిశుద్ధతకు క్లోజ్ అవ్వాలా. పాటలు పాడితే కాదు, పరిశుద్ధత కలిగి జీవించాలా. పుట్టుకతో ఎవడు క్రైస్తవుడు లేడు. క్రైస్తవులైన తల్లిదండ్రులకు పుడితే క్రైస్తవులు అవరు. క్రీస్తును కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా క్రీస్తుని విశ్వసించి వెంబడించేవాడే క్రైస్తవుడు. కొన్ని కులాలకు ఆపాదించేశారు వీళ్ళు క్రైస్తవులు అని. క్రైస్తవ్యం కులం కాదు. క్రైస్తవుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే క్రైస్తవుడు. క్రీస్తు యొక్క ఆజ్ఞలను పాటించేవాడే క్రైస్తవుడు. క్రైస్ట్ ప్లస్ ఇన్ ఈజ్ క్రిస్టియన్ అన్నాడు ఒక ఆయన. క్రీస్తును హృదయంలో ధరించిన వాడు, కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు. నువ్వెలాగైతావు క్రైస్తవుడివి? మీ తాతల తండ్రులు క్రైస్తవులైతే మీరెలా అవుతారు క్రైస్తవులు? క్రీస్తుని వెంబడించేవాడే క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని అనుసరించేవాడే క్రైస్తవుడు. క్రీస్తు సంబంధిగా నువ్వు మారాలా, క్రీస్తు బిడ్డగా మారాలా. ఎందరు తనను అంగీకరిస్తారో వారందరికీ తన పిల్లలగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. ఆయన కడుపున నువ్వు పుట్టాలా, అప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు. ఆయన కడుపున పుట్టాలి అని అంటే నీవు పాప క్షమాపణ పొందాలా, ఇట్టి దుష్టత్వాన్ని వదిలిపెట్టి రావాలా, నీళ్ళల్లో బాప్తిస్మం తీసుకోవాలా, ప్రభువు బిడ్డ అవ్వాలా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. పాపి ఎవడు కూడా పరిశుద్ధుడైన ప్రభువును చేరలేడు. ఇటు దుష్టత్వాన్ని వదిలిపెట్టి పశ్చాత్తాపడి పాప క్షమాపణ కోరుకొని పరిశుద్ధ రక్తంలో కడుగుకొని ప్రభువు సన్నిధి చేరి పరిశుద్ధ వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధిలో క్రమముగా నడుచుకుంటూ దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు. పరిశుద్ధత లేని వాడెవడు క్రైస్తవుడు కాదు. పాప క్షమాపణ పొందని వాడెవడు క్రైస్తవుడు కాదు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ప్రభువే అన్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వీరి హృదయం నాకు దూరంగా ఉంది. హృదయంలో క్రీస్తు ఉండాలి. హృదయంలో ప్రభువును కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మీరు చూడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. క్రైస్తవుడు అవ్వాలంటే ఏం చేయాలా? మందిరానికి పోతే సరిపోతుందా? క్రైస్తవ్యాన్ని వెంబడించే తల్లిదండ్రుల కడుపున పుడితే క్రైస్తవుడు అయిపోతావా? బైబిల్ ఈ పక్క నుంచి ఆ పక్క వరకు చదివితే క్రైస్తవుడు అవుతావా? లేకపోతే నిలబడి నాకులాగా ప్రసంగాలు చేస్తే క్రైస్తవుడు అయిపోతావా? సంఘ సభ్యత్వం ఏదో డబ్బులు కట్టి ఏదో ఒక సంఘంలో సభ్యుడిగా మారితే క్రైస్తవుడు అవుతావా? అవ్వలేవు. ఏం చేయాలా? వారి మధ్య నుండి నీవు బయలు వెడలాలి. ఎవరి మధ్య నుంచి? ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించే మనుషుల నుంచి నువ్వు బయటకు రావాలి. అపవిత్రమైన వ్యక్తుల నుంచి బయటకు రావాలి. అవిశ్వాసులలో నుంచి బయటకు రావాలి. చీకటి సంబంధమైన కార్యాలు జరిగించే వ్యక్తుల నుంచి నువ్వు బయటకు రావాలి. దుర్నీతిని జరిగించే వ్యక్తుల నుంచి నువ్వు బయటకు రావాలి. అపవిత్రమైన దానిని ముట్టకూడదు. అపవిత్రమైన దానిని ముట్టకూడదు. అపవిత్రమైన వాటిని చూడకూడదు. అపవిత్రమైన వాటిని వినకూడదు. దేవుడు పవిత్రుడు. నీవు కూడా పవిత్రంగా ఉంటేనే ప్రభువు నీకు తండ్రి అవుతాడు. నువ్వు ఆయనకు కుమారుడివి, కుమార్తెవు అవుతావు. ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. ఆ తరువాత నిన్ను తన దగ్గరికి చేర్చుకుంటాడు. నీవు ఆయన కలిసి జీవిస్తారు. నా ప్రియ దేవుని పిల్లారా, సాతానుడు ఒకవేళ మందిరానికి వెళ్తేనో క్రైస్తవులకు పుడితేనో నీవు క్రైస్తవుడివి నీకేం పర్వాలేదని చెప్తున్నాడేమో. ఆ అబద్ధాలను నమ్మబాకండి. ఇతను అంటాడు, నేను క్రైస్తవుడినే, చిన్నప్పటి నుంచి నాకు ఇక మరలా మారు మనసు ఎందుకు అంటున్నాడు.
నా ప్రియ దేవుని పిల్లరా, పాప క్షమాపణ కావాలా? పరిశుద్ధ జీవితం కావాలా? పుట్టుకతోనే మనము పాప నైజములో ఉన్నాం. మాట వలన, క్రియ వలన, తలంపు వలన, చూపు, ఆలోచన వలన, స్నేహాల వలన, అలవాట్ల వలన మనము మలినమైపోయి ఉన్నాం. అబద్ధముల చేత, దొంగతనముల చేత, దురాశల చేత, మోసం చేత, కామ వికారము చేత మనము మలినమైపోయి ఉన్నాం. అపవిత్రమైన తలంపుల చేత మలినమైపోయి ఉన్నాం. ఆ మలినాలన్నీ కడుగుకొని పరిశుద్ధులైన యేసు రక్తములో పవిత్రపరచబడితే తప్ప, అట్టి అపవిత్రమైన కార్యాలకు దూరంగా ఉంటే తప్ప నీవు క్రీస్తు బిడ్డవు అవలేవు, క్రైస్తవుడు అవలేవు, క్రీస్తు రాజ్యం చేరలేవు, క్రీస్తు యొక్క సహవాసాన్ని నువ్వు పొందలేవు. నా ప్రియ దేవుని పిల్లరా, భ్రమలో బ్రతకొద్దండి. చాలా మంది వయసు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అయినా నేను పుట్టు క్రైస్తవులం అంటున్నారు. నేను కూడా అట్టాగే చెప్పుకున్నాను, పుట్టు క్రైస్తవుని నేనని. అమ్మా నాన్న క్రైస్తవ్యంలోనే పెంచారు. నా సాక్ష్యం గతంలో మీకు చెప్పాను చాలాసార్లు. పుట్టు క్రైస్తవుని అనుకుంటూ బ్రతుకుతూ, పాటలు పాడుతూ, వాక్యాలు వింటూ, ఏదో పరిచర్య చేస్తా, మందిరాల్లో నడుములు ఇరిగిపోయేదాకా పనులు చేస్తా, మీటింగుల్లో కోలాహలం చేస్తా, నేను క్రైస్తవుని అనుకున్నాను. కానీ నా గుండెల్లో గూడు కట్టుకున్న అపవిత్రత నా బ్రతుకును కాల్చేసిందండి. నా బ్రతుకును నాశనం చేసింది. నా చదువు పాడు చేసింది, నా పేరు పాడు చేసింది, నా మనశ్శాంతిని పాడు చేసింది. కుటుంబంలో తలెత్తుకోలేని స్థితి. కాలేజీ నుంచి నెట్టివేయబడ్డాను, బంధువుల నుంచి తృణీకరించబడ్డాను, తోబుట్టువుల నుంచి తృణీకరించబడ్డాను. నా మోసపూరిత ప్రవర్తన ద్వారా, నా పాపం, నా అక్రమ సంబంధాలు, నా అవిధేయత, నా అపవిత్రత, నా చెడ్డ స్వభావం నన్ను చివరికి చచ్చిపో చచ్చిపో చచ్చిపో, నీ వల్ల అవధిగా, నీ బతుకు బాగవదు అనుకుంటున్నప్పుడు నేను బావి గట్టున నిలవబడగా ఈ పరమ తండ్రి నా దగ్గరికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా. నిరాశలో ఉన్నా, శ్రమలోయలో ఉన్నా, చావును వెతుకుతూ ఉన్నా, రేపటిని చూడకూడదని కృంగిపోయి నాకు మంచి రోజులే లేవు, నా బతుకే బాగవదు, చేతులారా నాకు నేనే నష్టం చేసుకున్నా, నన్నెవరు ప్రేమించడు, నన్నెవరు క్షమించరు, నన్నెవరు బాగు చేయరు అనుకుంటున్నప్పుడు ప్రభు అన్నాడు, నా చేతుల్లోకి రా, నేను నీ దుఃఖాన్ని, నిట్టూర్పుని ఎగిరిపోయేటట్టు చేస్తా, నీ బంధకాలు తెంచేస్తా, నీ అవమానాలు తొలగిస్తా, నీ పాపమంతా కడిగి వేస్తా, నీ దోషమంతా తొలగిస్తా, నీ కొరకు ప్రాణం పెట్టా, నీ పాపాలన్నీ నా మీద వేయి, నా పరిశుద్ధత నీకిస్తా, నా ఆత్మతో నిన్ను నింపుతా, నా బిడ్డగా నిన్ను చేసుకుంటా. 26 సంవత్సరాలుగా ఆయన బిడ్డగా బ్రతుకుతున్నాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. గత జీవితం అంతా తొలగిపోయింది. అవమానాలు తొలగిపోయినాయి, భయాలు తొలగిపోయినాయి, నిరాశ నిస్పృహలు తొలగిపోయినాయి, ఓటములు, అపవిత్రత తొలగిపోయింది. ప్రభువు నన్ను దీవించాడు, నన్ను కరుణించాడు, నా లోయలో నుంచి నన్ను బయటకు తీసుకొచ్చాడు, సమతలమకు భూమి మీద నన్ను నిలిపాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈరోజు రాష్ట్రమంతా తిరిగి ఆ దేవుని సువార్తను ప్రకటించే కృపను అనుగ్రహించినాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభువు తట్టు తిరగల, భ్రమలో బ్రతకబాకండి. మధురమైన దేవుని ప్రేమను చేదుగా భావించొద్దు, దుర్మార్గపు ప్రేమలను తీపిగా భావించొద్దు. నర్సరాపేటలో దుర్మార్గం జరిగింది, టీవీలో విన్నారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడిందట. 4 రోజులు ఇద్దరు కలిసి చట్టా పట్టాలు వేసుకొని తిరిగారు. ఆ తర్వాత ఏమైందో వాళ్ళిద్దరికి తేడా వచ్చింది. ఆయన వదిలేసేసి మరొకటి వెంట పట్టడం మొదలు పెట్టిందట. ఈ మొదటోడికి కోపం వచ్చింది. మొన్నటిదాకా నాతో తిరిగి ఇప్పుడు ఆడి దగ్గరికి పోతావా? అందుకని ఏం చేశాడు తెలుసా? ఒక్కసారి చివరిసారిగా మాట్లాడతా, ఇక మరలా రా అవసరం లేదని బైక్ మీద ఎక్కించుకొని కాలేజీకి వచ్చిన పిల్లని, మెడలో కాలేజీ బ్యాడ్జీ ఉంది, కాలేజీ యూనిఫామ్, ఆ బట్టల మీద తీసుకెళ్ళిపోయి ఊరి బయట గొంతు పిసికి చంపి నీళ్ళల్లో పడేసి చెత్త ఆ పిల్ల మీద వేసి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పిల్లని చంపాను, ఆ చెత్తలో కాలువ దగ్గర పడేశాను, వెళ్ళి తెచ్చుకోమనంటే నరసరావుపేట కాలేజీ పిల్లలందరూ వెళ్ళారు అక్కడికి. ఆ నీళ్ళల్లో ఉన్న శవాన్ని బయటికి తీశారు. కామముతో నిండిన, క్రోధముతో నిండిన, మోసముతో నిండిన ప్రేమలు తీపిగున్నాయి. శరీర కోరికలు తీరిన తరువాత పురుగులాగా చూసే ప్రేమలు తీపిగా ఉన్నాయా?
నీ డబ్బును దోచుకొని, నీ పరువును దోచుకొని, నీ పేరును దోచుకొని, నీ బతుకును నాశనం చేసిన ప్రేమలన్నీ నీకు తీయగా కనపడుతున్నాయా? తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించిన దేవుడు మాత్రం చేదైపోయాడా? నీకు చేదైపోయాడు ఆయన. నిన్ను ప్రేమించిన వాడు, నిన్ను రక్షించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను పరలోకం చేర్చడానికి నీ పాప శిక్ష తాను భరించిన వాడు నీకు చేదైపోయాడా? తెలియలేదా? నీకు వివేకం లేదా? నీకు ఏది చేదో, ఏది కీడో, ఏది తీపో, ఏది కీడో, ఏది మేలో, ఏది వెలుగో, ఏది చీకటో అర్థం కాని స్థితిలో ఉన్నావా? దుష్టుడిని కళ్ళకు గుడ్డితనాన్ని కలుగజేశాడా? యేసు ప్రేమ గురించి ఒక ఆమె పాట పాడింది. విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపము లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపము లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు. నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, ఆశీర్వదించిన ఆశ్చర్య ప్రేమ, ఆశీర్వదించిన ఆశ్చర్య ప్రేమ, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపమే లేదు. ఈ లోకపు ప్రేమలు నిన్ను అపవిత్రం చేస్తాయి, కానీ దేవుని ప్రేమ నిన్ను పవిత్రపరుస్తుంది. ఈ లోకపు ప్రేమలు వంచిస్తాయి, వాడుకొని వదిలేస్తాయి, కానీ దేవుని ప్రేమ విడువదు, ఎడబాయదు. ఈ లోక ప్రేమలు నీకున్నవన్నీ దోచుకుంటాయి, కానీ దేవుని ప్రేమ తనకున్నదంతా నీ కొరకు ధారపోస్తుంది. ఈ మధురమైన ప్రేమను రుచి చూచిన వారు ఎవరు కూడా ఆ ప్రేమమయ్యను వదిలిపెట్టరు. ఎందరో తమ జీవితాలను అర్పించారు, తమ ప్రాణాలను కూడా ఈ ప్రేమ కొరకు అర్పించారు. నీ ప్రాణాలు తీసే వాళ్ళు వెంటబడి వెళ్తున్నావా? నీ పరువు తీసే వాళ్ళు వెంటబడి వెళ్తున్నావా? నీ చదువును ఆరోగ్యాన్ని పాడు చేసి, తల్లిదండ్రులకు నిన్ను దూరం చేసి, చిప్పిన విస్తరాకులాగా చేసి, సమాజంలో విలువ లేకుండా చేసే వ్యక్తులు వెంట పడుతున్నావా? అర్ధరాత్రి దాకా వాళ్ళతో మాట్లాడుతున్నావు, కానీ పొద్దున్న లెగిసో సాయంత్రం పడుకునే ముందు 5 నిమిషాలైనా ఈ ప్రేమమయుడితో ఒక్క మాట మాట్లాడతావా? ఈ అపవిత్రమైన ప్రేమలు రమ్మంటే ఊర్లు దాటిపోతావు. నీవున్న చోట, నీ ఇంట్లో, నీ ఊర్లో మందిరం ఉంటే ఆ మందిరానికి ఒక్కసారైనా వెళ్తావా?
నీకు అసలు ఏది కీడో ఏది మేలో తెలుస్తుందా? ఏది దీపో ఏది చేదో నీకు అర్థమైందా? ఏది జీవమో ఏది మరణమో నీకు అర్థమైందా? అర్థమైతే ఆ ప్రేమమయుని హృదయంలో చేర్చుకున్నావా? ఎంతకాలం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాం? పాతాళం నోరు తెరుచుకొని ఎదురు చూస్తోంది. గనులనేమి సామాన్యులనేమి మింగడానికి అది ఎదురు చూస్తుంది. దానికి తృప్తి లేదు. ఇప్పటికే ఎందరినో మింగేసింది. నువ్వు కూడా పాతాళంలో పడిపోతావా? ఆ యాతనకరమైన స్థలానికి వెళ్తావా? కౌగలించి కరుణించి క్షమించి రక్షించే ప్రభు దగ్గరికి రావా? ప్రభు మాట వినవా? ఆయన ఆజ్ఞకు లోబడవా? చాలా విషయాలు అక్కడ ఉన్నప్పటికీ ఒక విషయం చెప్పి ఈ దినపు వర్తమానాన్ని ముగిస్తాను. మిగతా విషయాలు రేపు మనం చూద్దాం. దేవుని తీర్మానాన్ని తృణీకరించొద్దు ప్రియ దేవుని పిల్లలారా. 24వ వచనం చూస్తారా మీరు? సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. దానిని బట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుచున్నది. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ప్రియ దేవుని పిల్లలారా. ధర్మశాస్త్రాన్ని తృణీకరించొద్దు, ఆజ్ఞలను అతిక్రమించొద్దు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చెయ్యొద్దు. చేసేటట్లుగా నిన్ను ప్రేరేపించే వ్యక్తులనే కానీ నీ మనసునే కానీ అనుసరించి నడవద్దు. ఇప్పుడైనా ప్రభు తట్టు తిరిగితే నీకు మేలు. నీ క్షేమం కొరకు దేవుడు అనుగ్రహించు ఆజ్ఞలు, నీ దీవెన కొరకు నీ ఆశీర్వాదం కొరకు ప్రభు ఇచ్చే ఆజ్ఞలు, విధులు, కట్టడలు నువ్వు నేర్చుకొని అనుసరించాలా, అవలంబించాలా. అప్పుడు దైవ కటాక్షం నీకు దొరుకుతుంది, దేవుని జీవం నీకు దొరుకుతుంది, ఆరోగ్యం దీర్ఘాయుష్యు నీకు దొరుకుతుంది. పాడు చేసుకున్న నీ జీవితం మరలా తిరిగి పునరుద్ధరించబడుతోంది. ఆయన రెస్టోర్ చేస్తాడు నీ జీవితాన్ని, రీబిల్డ్ చేస్తాడు కూలిపోయిన నీ బ్రతుకును. బలహీనపడిపోయిన నిన్ను మరలా తిరిగి బలపరుస్తాడు, ఓడిపోయిన నిన్ను గెలిపిస్తాడు, కూలబడిన నిన్ను లేవనెత్తి నడిపిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ధర్మశాస్త్రాన్ని తృణీకరించొద్దు, ప్రభు దగ్గరికి రండి, కనికర సంపన్నుని వేడుకోండి, ఆ ప్రేమను తోలనాడొద్దు, తృణీకరించొద్దు. రేపటి దినాన మిగతా వాక్యమని చెప్తాను. దయచేసి లెగిసి నిలవబడండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వెక్కడున్నావో అక్కడ లెగిసి నిలవబడు. శ్రమల పాలైపోయావా? కష్టాల పాలైపోయావా? కన్నీటిలో ఉన్నావా? అవమానాలలో ఉన్నావా? మోసపోయావా? వంచబడ్డావా? ఎందుకు? మేలును కీడనుకున్నావు కదూ, కీడునేమో మేలనుకున్నావు కదూ, చేదుని తీపి అనుకున్నావు, తీపిని చేదనుకున్నావు కదూ, వెలుగు చీకటి, చీకటి వెలుగు అనుకున్నావు కదూ, చెప్పినా వినలేదు కదూ, బండి మోకులతో లాక్కున్నావు కదూ, దోషాన్ని మీదికి వద్దొద్దురా అంటున్నా, వద్దమ్మా అంటున్నా, బతిమి బామాలి భంగపడినా లెక్క చేయలేదు కదూ. నష్టపోయావా? ఆరోగ్యం క్షీణించిందా? అసమాధానంతో ఉన్నావా? నా ప్రియ దేవుని పిల్లలు, ఒక్క మాట ప్రార్థన చేయి. విమోచకుడు ఇక్కడ నిలవబడి ఉన్నాడు, విమోచకుడు ఇక్కడ నిలవబడి ఉన్నాడు. ఇది మొదలుకొని నేను వారిని విడిపిస్తా, ఇచ్చటికి రప్పిస్తా. శ్రమ కలిగిన ఆకారు లోయన నిరీక్షణ ద్వారంగా చేస్తా. ఈ పరిస్థితుల నుంచి విడిపించబడే దారే లేదా అనుకుంటున్న నీకు ఆయన ఒక చక్కని త్రోవను సిద్ధం చేస్తాడట. ద్వారంలో గుండా రావచ్చు, పోవచ్చు. పాతాళంలో పడటమే గాని బయటికి రావడం లేదు. కానీ దేవుని సన్నిధిలో నీవు రావచ్చు, పోవచ్చు, గమనాలు చేయొచ్చు, సంతోషంగా ఉండవచ్చు. నీ శ్రమను నిరీక్షణగా మార్చడానికి దైవజనులు నతానియేలు గారికి భారం పెట్టి నీ కొరకు ఆయన ఈ కోడికలను ఏర్పాటు చేశాడు. సహోదరుడా, లోకం ప్రభువును గుర్తించగలుగుతుందా? మేలైన జీవితాన్ని కోరుకుంటుందా? శ్రమలో నుంచి బయటికి రావాలని ఆశపడుతున్నారా? ధర్మశాస్త్రాన్ని, దేవుని సన్నిధిని, దైవిక తీర్మానాలను తృణీకరిస్తున్నావా? ఉంటే దేవుణ్ణి కనపడమను, శిక్ష రప్పిస్తే రానివ్వమను, నేను చూస్తా, ఇప్పుడే రానివ్వమంటున్నావా? ఎందుకంత బుద్ధిహీనంగా మాట్లాడుతున్నావు? ఎందుకు ఆయన కృపను అంతగా తృణీకరిస్తున్నావు?
ఎందుకు ఆయన సహనాన్ని చేతగాని తనం అనుకుంటున్నావు? ఆయన వాత్సల్యాన్ని ఎందుకు అలాగా హేళన చేస్తున్నావు? సహోదరుడా, గత సంవత్సరం అంతా ఎందరో కరోనాతో రాలిపోయినారే, వారిలో నువ్వు ఒకడివైతే ఏం చేసుండేవాడివి? సహోదరి, నీ ఒకదానివైతే ఏం చేసుండేవాడివి? నేను నాశనం చేసే దోచుకుని నీ పచ్చదనాన్ని చూచి వారవలేక నీ మీద పక్కున పట్టెడు నిప్పులు పోసే మనుషులను నమ్ముతావు గది. నీ జీవితాన్ని కట్టే దేవుణ్ణి నమ్మవా? నువ్వు ఆశ్రయించవా ప్రభువుని? ప్రభువా, నన్ను విడిపించవా? నన్ను నీ బిడ్డగా చేసుకోవా? అపవిత్రమైన జీవితం నుంచి నన్ను కాపాడువా? అవిశ్వాసం నుంచి, దుర్నీతి నుంచి, చీకటి జీవితం నుంచి, దుష్క్రియల నుంచి నన్ను విడిపించవా? వెలుగు సంబంధిగా నన్ను చెయ్యవా? నాకంటే బలమైన వాటి చేతిలో నుంచి నన్ను విడిపించవా? నన్ను కూడా ఒక సాక్షిగా నిలుపవా? నా జీవితాన్ని అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా మార్చవా? నా తల మీద నిత్యానందము ఉంచవా? నా భారాలు దించవా? అడుగు యేసుని. అనారోగ్యమా, అవమానాల, ఓటముల, నష్టాల, కరువుల, దురలవాట్ల, దుష్ట స్నేహాల, ఏదైనా ప్రభు విడిపిస్తాడు. అది శారీరకమైనదైనా మానసికమైనదైనా, నీ దురలవాట్లైనా, నీ దుష్టత్వమైనా, నీ బలహీనతలైన ప్రభు విడిపిస్తాడు. అయితే నువ్వు ఆయన్ని అడగాలి. నా దగ్గర విచారణ చేయువారి ఆ కోరులో ఈయన పశువులు పరుండు విశ్రాంతి స్థలముగా మారుస్తా అన్నాడు ప్రభు. నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభు దగ్గరికి రావా? ప్రభువుని అడగవా? ఈ మధురమైన ప్రేమ, ఈ విలువైన ప్రేమ, ఈ త్యాగం చేసే ప్రేమ, నిన్ను కోరుకున్న ప్రేమ, నిన్ను కన్న ప్రేమ, నిన్ను కొన్న ప్రేమ, చేతులు చాచి ఎదురాడే నిన్ను ప్రేమతో పిలుస్తున్న ప్రేమ, నువ్వు గుండెల మీద తన్నిన నిన్ను కౌగలించుకునే ప్రేమ, నువ్వు చెంపల మీద గుద్దినా నిన్ను ముద్దాడే ప్రేమ, ఈ ప్రేమకు దూరమైపోబాకు సహోదరుడా, సహోదరి. పాతాళము నోరు తెరుచుకొని చూస్తుంది. ఇప్పటికే ఘనులు, అల్పులు, సామాన్యులు, సామంతులు అందరూ అందులోకి వెళ్ళిపోయారు. బయటికే వచ్చే దారి లేదు. పాతాళంలో పడితే విడుదల లేదు. నరకములో పడితే ఇక విడుదలే లేదు. వస్తావా ప్రభు దగ్గరికి? అడుగుతావా ప్రభుని? నన్ను విడిపించవా? నా శ్రమకు నేనే కారణం. నా అసూయ, నా దురాశ, నా ద్వేషాలు, అయ్యా నా అపవిత్రతే కారణం. నా ఆజ్ఞలు అతిక్రమించుటే కారణం. పిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, దూరం నుండి వింటున్నవారు, దగ్గర నుండి వింటున్నవారు, అందరినీ విమోచించే రక్షకుడు ఇక్కడ నిలవబడి ఉన్నాడు. విమోచనను కోరుకొని వారు ఎలా నశించారో నీకు ఒక ఉపమానం చెప్పాను. విమోచన కోరుకొని ఎలాగో ఉన్నత స్థితికి వచ్చారో వారి జీవిత సాధారణాలు కూడా మీకు వివరించాను. నీవు ఏ పక్షాన నిలవబడతావు? ఈ వాక్యం విని కూడా ఈ విమోచనను నెట్టివేసుకొని వెళ్ళిపోతావా? ఈ నిరీక్షణ వద్దనుకుంటావా? ఈ ద్వారాన్ని వద్దనుకొని వెళ్ళిపోతావా? కానీ ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ జీవితాన్ని మధురంగా మారుస్తాడు. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది.
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. తాకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలముల ఊటయైనా నీ ఓరట నన్ను నాటితివా, జీవజలముల ఊటయైనా నీ ఓరట నన్ను నాటితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత విమోచన కావాలా? ఆ మధురమైన జీవితం కావాలా? నిత్యానందం కావాలా? దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలా? శ్రమ నిరీక్షణ ద్వారంగా మారాలని కోరుకుంటున్నావా? లోయల అనుభవాలన్నీ కూడా నిరీక్షణ ద్వారాలు అయిపోవాలని కోరుకుంటున్నావా? అయితే ఆ నిరీక్షణాస్పదమైన ప్రభువు దగ్గరికి రా, నన్ను విడిపించమని ఒక్క మాట అడుగు. అద్భుతం ఈ రాత్రి నీ జీవితంలో జరుగుతుంది. విడుదల, విమోచన జరుగుతుంది. అవమానాలు, కష్టాలు, నష్టాలు, రోగాలు, పాపాలు, శాపాలు అన్నీ తొలగిపోతాయి. ప్రభువే నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా నిలవబెడతాడు. అందుకు నువ్వు ఇష్టపడితే నువ్వున్న స్థలంలో ఒక్కసారి నీ కుడి చేయి పైకెత్తు, నేను ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, అందరు బిడ్డలు తమ కుడి హస్తాలు ఎత్తి నీకు చూపిస్తున్నారో చూడు. ఏ రకమైన పరిస్థితుల్లో వారు చిక్కుకున్నారో నాకు తెలియదు. ఏ త్రోవ లేక ప్రభువా లోయల లాంటి పరిస్థితుల్లో అడుగట్టిపోయారేమో నాకు తెలియదు. కరుణించు, విమోచించు. ఏ పరిస్థితుల ద్వారా శ్రమలను కొని తెచ్చుకున్నారో నాకు తెలియదు. ఆ శ్రమలను విడిపించు. వారి కంటే బలమైన వాటి చేతిలో నుంచి వారిని విడిపించు. విమోచకుడా, రక్షకుడా, కోరుకుని చేయెత్తిన ప్రతి బిడ్డ చేతిని పట్టుకో. చెయ్యి విడిచే దేవుడవు కాదు, మాట మార్చే దేవుడవు కాదు, మర్చిపోయే దేవుడవు కాదు. నీవే కరుణించి వారి స్థితి నుంచి విడిపించి నీ ఆనందం, సంతోషం వారికి ఇచ్చి నీ సన్నిధిలో సియోనులో నిలిచే కృప దయచేయమని, రేపటి దినము కూడా మాట్లాడి మహిమ తెచ్చుకొని నీ కార్యాలను జరిగించమని యేసు నామాన వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి మీ చేతులు తెచ్చండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మీ అందరికీ తోడయ్యండి. శ్రమ లాంటి లోయల లాంటి శ్రమల జీవితాన్ని నిరీక్షణ కలిగిన ద్వారముగా చేసి, దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోచేసి, నిత్యానందం మీ తలల మీద ఉంచి సియోనులో నిలిచే కృప మనందరికీ ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్.